ఇప్పుడు రామకృష్ణ అన్నయ్య గారు కొన్ని క్షణాల్లో చేరుకుంటారు. అయితే వారు వచ్చే ముందు వారి గురించి కొన్ని విషయాలు చెప్దామని చెప్పి. అన్నయ్య గారినైతే మీలో చాలా కొద్దిమంది ఇదివరకు చూసి ఉంటారు. వారు మెడిటేటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, కాగా వారు సైకాలజిస్ట్ కూడా, కాగా వారు స్ట్రాటజిక్ అడ్వైజర్ కూడా. వారు సైకాలజీలోని మేనేజ్మెంట్లోని మాస్టర్స్ చేశారు. అలానే వారు సైకోథెరపీలోని కౌన్సిలింగ్లోని ఎంఎస్ చేశారు. ముఖ్యంగా ఆర్గనైజేషనల్ సైకాలజీలో వారు ఎంఫిల్ చేశారనమాట. వారు కౌన్సిలింగ్ ద్వారా అందించే గైడెన్స్తో ఎంతో మందికి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఫేస్ చేస్తున్న ట్రామా నుండి బయటికి రావడానికి వారు హెల్ప్ చేశారు. ముఖ్యంగా పెద్ద పెద్ద గ్రూప్స్ చెప్పుకోవాలంటే అప్పట్లో తమిళనాడు వైపు సునామీ వచ్చినప్పుడు, నాగిపట్టణం ఆ ఏరియాస్ ఎఫెక్ట్ అయినప్పుడు అక్కడ ఆ సునామీ హిట్ ఏరియాస్లో ఆ ట్రామాలో ఎంతోమంది ఫ్యామిలీస్కి వారు కౌన్సిలింగ్ చేసి ఆ ట్రామా నుండి బయటికి రావడానికి వారు హెల్ప్ చేశారనమాట. అలానే కొన్ని క్రికెట్ టీమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు క్రికెట్ టీమ్, ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్, వారికి కూడా వారు కౌన్సిలింగ్ ఇచ్చి గైడ్ చేసి ఫీల్డ్లో ఉండేటువంటి ఆ స్ట్రెస్ ప్రెషరు ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి గైడెన్స్ ఇచ్చారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో గ్రూప్స్కి ఎంతోమందికి వారు చాలా చక్కగా కౌన్సిల్ చేస్తూ గైడ్ చేస్తూ లైఫ్లో ఫేస్ చేస్తున్న ఆ ఇష్యూస్ని, ఆ ప్రాబ్లమ్స్ని అదొక ప్రాబ్లం కాదు, దాని నుండి మనం ఈజీగా బయటపడవచ్చు అని చెప్పి జీవితం పట్ల ఒక పాజిటివ్ దృష్టికోణం ఏర్పరచుకోవడానికి వారు ఎంతోమందికి హెల్ప్ చేశారనమాట. అన్నయ్య వెల్కమ్. ఈరోజు ఇక్కడ మ్యాక్సిమం పేరెంట్స్ గ్యాదర్ అయ్యారు. పేరెంట్స్కి లోకం పిల్లలే అనుకుంటారు కదా. అయితే ఆ పిల్లలు ఏమాత్రం లైఫ్లో కొద్దిగా అటు ఇటు అయినా, అప్ అండ్ డౌన్ అయినా పేరెంట్స్కి అది తట్టుకోవడం కష్టం అనిపిస్తుంది, రైట్? సో పిల్లల్ని ఏ విధంగా గైడ్ చేయొచ్చు మేము, ఏ విధంగా వాళ్ళ జీవితంలో పైకి తీసుకురావచ్చు మేము అని నిత్యం పేరెంట్స్ తాపత్రయపడుతూ ఉంటారు. అందులో మీడియా చాలాసార్లు అడ్డు వస్తుంది అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు అన్నయ్య గారు మనకి ఇటువంటి మీడియా యుగంలో పిల్లలతో మనం ఏ విధంగా డీల్ చేయొచ్చు అని చెప్పేసి ఆ విషయాలు చెప్తారు. ఓం శాంతి. ఓం శాంతి. ప్రశాంతంగా ఉండే మనస్సు ఆలోచించే విధానానికి, అలజడిలో ఉన్నటువంటి మనస్సు ఆలోచించేటువంటి విధానానికి చాలా తేడా ఉంటుంది. మనస్సు స్థిరంగా ఉన్నప్పుడు, ఏకాగ్రంగా ఉన్నప్పుడు మన మనసులో ఇతరుల భావాలకు స్పందించగలిగేటువంటి కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ప్రప్రథమంగా ఏ వ్యక్తి అయితే తనను తాను బాగా అర్థం చేసుకోగలుగుతారో వారు వేరే వాళ్ళను కూడా చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు. తన మనస్సులోనే ఎక్కువ ఘర్షణలు జరుగుతున్నట్లయితే ఆ వ్యక్తి బాహ్య ప్రపంచంతో కూడా ఘర్షణ పడుతూ ఉంటాడు. కోపం సాధారణంగా చూడడానికి బయటి వాళ్ళపైన కోపంలాగా కనిపిస్తుంది, కానీ దాని అంతర్లోకంలో గమనిస్తే చాలా కోపంగా ఉన్నటువంటి వ్యక్తి ముందు తనతో తానే కోపపడుతూ ఉంటాడు. తనలోని కోపమే, తన మీద తనకు కలుగుతున్నటువంటి కోపమే ఇతరుల వ్యక్తుల వైపుకి మలులుతుంది. తనతో అసంతుష్టంగా ఉన్నటువంటి వ్యక్తి ఇతరులతో కూడా అసంతుష్టంగా ఉంటాడు. ఇది ఇన్సైడ్ టు అవుట్ సైడ్, అంటే మన అంతర్జగత్తులో ఏదైతే జరుగుతుందో అదే బాహ్య జగత్తులోకి రూపాంతరం చెందుతుంది. అందుకనే ఆధ్యాత్మికమైనటువంటి విధానంలో ముందు బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులను మార్చేందుకు బదులుగా
మన జీవితంలో బయట కనిపించేటువంటి వాటన్నిటినీ, పరిస్థితులను, లేక వ్యక్తులను, లేక స్థితిగతులను మార్చుకునేందుకు బదులుగా కాస్త ప్రశాంతంగా, నిలకడగా, స్థిరంగా ముందు మనసుని స్థిమితం చేసుకొని అంతర్లోకంలో, మనోప్రపంచంలో ఏం జరుగుతుందో గమనిస్తూ స్పృహతో మనస్సు ఎలా పరిగెడుతోంది, మన ఆలోచనల క్వాలిటీ ఎలా ఉంది, ఈ ఆలోచనల క్వాలిటీని బట్టి మన ప్రపంచం తయారవుతుంది. ప్రతి బీజంలోనూ ఒక వృక్షం నిద్రిస్తోంది. ఈ చిన్న బీజం భూమిలోకి వెళ్ళిన తర్వాత, దానికి కావలసినటువంటి నీరు అందిన తర్వాత, దానికి కావలసినటువంటి వాతావరణం దొరికిన తర్వాత ఈ చిన్న బీజం అంకురార్పణ చెంది అలా మెల్లమెల్లగా ఒక మొక్కగా, తర్వాత ఒక మహావృక్షంగా ఎదుగుతుంది. ఆ చిన్న బీజంలో ఆ వృక్షంలో వచ్చేటువంటి ఫలాలకు సంబంధించినటువంటి సారమంతా అందులో ఉంటుంది. అది మధుర ఫలమా, లేక చేదుగా ఉండవలసిందా, ఒగరుగా ఉండవలసిందా, పుల్లగా ఉండవలసిందా, అంతా కూడా ఆ బీజంలో నిమిడీకృతమయ్యింది. ఇక్కడ బీజం ఏమిటి అంటే మన ఆలోచనలు, మన మానసం ఆలోచనలు. ఎక్కువగా కంగారు పడుతున్నటువంటి వ్యక్తి మనస్సులో కంగారుగా ఉంటే సహజంగానే యాక్సిడెంట్ ప్రోన్గా ఉంటారు. చేతిలోంచి జారిపోతూ ఉంటాయి, ఏదో ఒకటి పడిపోతూ ఉంటాయి. ఎప్పుడది లోపల డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు. ఎక్కడైనా హడావిడిగా ఉంటే ఈ హడావిడి సమయానికి సంబంధించింది కాదు, మన మనసుకు సంబంధించింది. మనసు హడావిడి పడుతుంటే చేయవలసినటువంటివన్నీ మర్చిపోతూ ఉంటాం సహజంగా. అదే మనసు లోపల స్థిరంగా ఉన్నా ఏదైనా మర్చిపోయినా అది డిస్టర్బ్ చేయదు. అన్నీ ఆ సమయానికి కావాల్సినంతగా గుర్తుకొస్తుంటాయి కూడా. కాబట్టి ఆధ్యాత్మిక జగత్తులో ముందు మన అంతర్లీనమైనటువంటి మనస్సుని గమనిస్తూ ఆ మనస్సుని స్థిరంగా చేసుకోమని చెప్తుంది. ఇక్కడ మనం స్థిరంగా ఉన్నప్పుడు మన పిల్లలు కూడా స్థిరంగా ఉంటారు. మనం అలజడిగా ఉంటే మన పిల్లలు కూడా అలజడిగా ఉంటారు. కారణం ఏమిటంటే మన పిల్లలకి సహజంగానే మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటిదంతా వాళ్ళలోకి వెళ్ళిపోతుంది, పర్క్యులేట్ అవుతుంది. అది మనం గమనించి చేయొచ్చు, లేక గమనించకుండా చేయొచ్చు. పిల్లలతో మనం మాట్లాడుతూ ఉంటాము, వాళ్ళని చాలా చిన్నపిల్లలు కదా, వాళ్ళకంత తెలియదు అనుకుంటాం. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ అబ్జర్వేషన్ పవర్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే వాళ్ళు మనకన్నా బాగా అర్థం చేసుకోగలుగుతారు. వ్యక్తపరచడం రాకపోవచ్చు, కానీ వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. అందుకనే వాళ్ళు అప్పుడప్పుడు అడిగేటువంటి ప్రశ్నలకు మన దగ్గర సమాధానాలు కూడా ఉండవు. వాళ్ళు అడిగే ప్రశ్నలు మనల్ని ఆలోచింపజేయడం మొదలు పెడతాయి. అంటే పిల్లలు ప్రతి ఒక్కరిలోనూ వాళ్ళు ఒక విశాలమైనటువంటి వృక్షానికి అంకురార్పణ జరిగేటువంటి సమయం అది. ఇక్కడ తల్లిదండ్రులుగా మనం విశేషంగా పేరెంటింగ్లో, అంటే పెంపకానికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని విషయాలను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఎదుగుదలకి సంబంధించినటువంటి విధానంలో మానవ పరిణామక్రమం ఎలాగైతే వస్తూ వచ్చిందో, అలాగే ఒక వ్యక్తి జీవిత కాలంలో వివిధ దశలు ఉంటాయి. అది ప్రీనాటల్ స్టేజ్ నుంచి మొదలవుతుంది. అంటే మాతృగర్భంలో ఉన్నప్పటి నుంచే మీ పేరెంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇప్పుడు వ్యవసాయదారులకు ఒక ప్రధానంగా అంటే విత్తనాలు మొలకెత్తక ముందు వాటికి సీడ్ కల్చరింగ్ ఉంటుంది. అంటే బీజాలకు వాళ్ళు ఒక ట్రీట్మెంట్ చేస్తారు.
అది చేయడం ద్వారా బీజాలు చాలా బాగా ఆ, మొలకెత్తుతాయి, చాలా మంచిగా హెల్తీగా ఉంటాయి. వాటికి చీడపీడలు కూడా తక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. అదేవిధంగా మాతృయోనిలో శిశువు ఎదుగుతున్నటువంటి సమయంలో అక్కడి నుంచే పేరెంటింగ్ ప్రారంభమవుతుంది. అంటే తల్లిదండ్రుల మాటలు వాళ్ళకి వినపడుతూ ఉంటాయి. అది ఎలా ఉంటుంది అంటే, మనం నదిలో స్నానం చేస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక కొలంలో స్నానం చేస్తున్నప్పుడు నీటిలో మునిగిపోయాక అది ఒక విచిత్రమైనటువంటి చప్పుడు వినిపిస్తూ ఉంటుంది నీళ్ళల్లో. బయట ఎవరైనా మాట్లాడుకుంటుంటే కూడా నీళ్ళల్లో మునిగి ఉన్నప్పుడు మనం బయట మాట్లాడే మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి మనకి. నీటిలో ఉంటాం కానీ బయట కదలికలు, బయట మాటలు అన్నీ వినిపిస్తాయి. అలాగా మాతృగర్భంలో ఉన్నటువంటి శిశువుకి తల్లిదండ్రులు మాట్లాడుకునేటువంటి మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఎక్కువ సమయం ఎవరి మాటలైతే వినిపిస్తాయో వారు బయటికి వచ్చిన తర్వాత వారి మాటల్ని గుర్తుపడతారు, వాళ్ళకు స్పందిస్తారు. అందుకనే ప్రాచీన భారత విధానంలో ఈ పెంపకం అనేటువంటిది, పేరెంటింగ్ అనేటువంటిది గర్భ సమయంలోంచే మొదలవుతుంది అని చెప్పబడుతుంది. మనకి పౌరాణిక గాథలో అభిమన్యుడు ఒక ఉదాహరణ కూడా ఉంది. అంటే ఎన్నో విద్యలు ఆ సమయంలోనే నేర్చేసుకుంటారు. అంటే ఇది ఒక చాలా సూక్ష్మమైనటువంటి విధానం. మన మనస్సుకి ఒక చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉంది. మన శక్తుల్ని మనం చాలా తక్కువ గుర్తించాం. మనకే తెలియదు మనలో ఎంత శక్తి ఉంది, ఎంత నైపుణ్యం ఉంది అనేటువంటిది. అందుకే వైజ్ఞానికంగా అనేక రీసెర్చెస్లో ఐడెంటిఫై చేయబడింది, బ్రెయిన్ సైన్సెస్లో ఐడెంటిఫై చేయబడింది ఏంటంటే, మన బ్రెయిన్ కెపాసిటీ ఎంతైతే ఉందో అందులో చాలా కొద్దిగా మాత్రమే మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేసాం. కొంత మాత్రమే మనకు తెలుసు. చాలా ప్రధానమైనటువంటి ఏరియా ఏదైతే బ్రెయిన్లో ఉందో అది ఇంకా మనం ఉపయోగించలేదు. సూపర్ కంప్యూటర్ కన్నా చాలా బాగా పనిచేయగలిగేటువంటి కెపాసిటీ మన బ్రెయిన్స్లో ఉంది. కానీ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ చేయడంలో కూడా మనం బ్రెయిన్ ఇంకా ప్రాపర్గా ట్రైన్ చేయలేకపోయాం. ఇక్కడ అసలు మన కెపాసిటీ ఏంటి అని ఆలోచిస్తే చాలా అపారమైనటువంటి కెపాసిటీస్ ఉన్నాయి. మరి దానికి సరైన సమయం ఏది? మన ఎదుగుదలలో 4 ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి భౌతికంగా జరిగేటువంటి ఎదుగుదల, శారీరకంగా భౌతికంగా జరిగేటువంటి ఎదుగుదల. రెండవది మానసికంగా జరిగేటువంటి ఎదుగుదల. ఆ తర్వాత సామాజికంగా జరగవలసినటువంటి ఎదుగుదల. ఇక 4వది చాలా ప్రధానమైనటువంటిది ఆధ్యాత్మికంగా జరగవలసినటువంటి ఎదుగుదల. ఈ 4 ప్రధానమైనటువంటి అంశాలలో జరిగేటువంటి ఎదుగుదలే ఒక వ్యక్తిని పరిపూర్ణమైనటువంటి స్వరూపంగా తీర్చిదిద్దుతుంది. ఇలా ఈ 4 అంశాల్లో మనకి ఒక 4 పిల్లర్స్ లాంటివి ఒక వ్యక్తి ఎదుగుదలలో. ఈరోజు మనం ఈ ఎదుగుదలలో ఉండేటువంటి డిఫరెంట్ స్టేజెస్ని, ఆ స్టేజెస్లో జరిగేటువంటి వివిధ ప్రభావాలని, వాటిని అధిగమించవలసినటువంటి విధానాలని, అదేవిధంగా ఆ ప్రభావాల్ని కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా మరల్చుకోవడం ఎలాగా అనేటువంటి అంశాలని మనం చూద్దాం. ఈరోజు ఈ సబ్జెక్ట్కి మీడియాతో కనెక్ట్ చేస్తూ పేరెంటింగ్ని ప్రస్తావించడం జరిగింది. ప్రతి ఒక్కరి కంప్లైంట్ ఇవాళ రేపు ఏమిటి అంటే, పిల్లలు స్మార్ట్ ఫోన్స్కి ఎడిక్ట్ అయిపోయారని, వాళ్ళు ఎప్పుడు స్మార్ట్ ఫోన్సే పట్టుకొని చేస్తున్నారు అని, దాని నుంచి వాళ్ళని ఎలా బయటకు తీయాలి అని అడుగుతూ ఉంటారు అనేక సందర్భాల్లో. మా కౌన్సిలింగ్ సెంటర్లో చాలామంది వస్తూ ఉంటారు పేరెంట్స్. వాళ్ళు కలవడానికి వచ్చినప్పుడు, వాళ్ళ సమస్యల గురించి చర్చించడానికి వచ్చినప్పుడు, సైకలాజికల్ అడ్వైజర్స్ తీసుకోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు పిల్లలు కూడా వస్తారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, నేను గమనించింది ఏమిటి అంటే, వీళ్ళు మాట్లాడటానికి వస్తే పిల్లలు మధ్య మధ్యలో అడ్డుపడుతూ ఉంటారు, ఏదో ఒకటి అల్లరి చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు.
ఇక వాళ్ళ డిస్టర్బెన్స్ని వీళ్ళు తట్టుకోలేక ఆ మొబైల్ ఫోన్ ఇచ్చి వాళ్ళకి నువ్వు ఏదైనా చూసుకో అని ఇచ్చేస్తారు. వాళ్ళు ఆ మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకోవడమో వీడియోస్ చూసుకోవడమో ఏదో ఒకటి అందులో నిమగ్నం అయిపోతారు. వీళ్ళేమో వీళ్ళ మీటింగ్ ఏదైతే ఉందో మాట్లాడుకొని వాళ్ళకి సంబంధించిన సమస్యల గురించి చర్చించుకొని పూర్తయ్యాక వెళ్ళిపోతారు. వీళ్ళే మళ్ళీ ఇంకొన్ని సంవత్సరాల తర్వాత మా పిల్లలు ఈ స్మార్ట్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారండి, వీళ్ళ నుంచి బయటికి తీసుకురండి అని మళ్ళీ వీళ్ళు రాబోతున్నారు కొన్నాళ్ళ తర్వాత. ఎందుకు? అది నేర్పించింది వీళ్ళే, మళ్ళీ దాని నుంచి బయటికి రావాలి అని కష్టపడుతున్నది వీళ్ళే, అలవాటు చేసింది వీళ్ళే. ఆ సమయంలో వాళ్ళకి అదొక సొల్యూషన్ లాగా అనిపించింది, కానీ లాంగ్ రన్లో అది సొల్యూషన్ కాదు, లాంగ్ రన్లో అదొక సమస్యగా రాబోతోంది. కాబట్టి ముందుగానే మనం ఏమి ఎక్స్పోజ్ చేస్తున్నాము పిల్లలది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఒక వ్యక్తి తనకు తాను జీవితంలో వెళ్ళడం, లేక ఇద్దరు జీవిత భాగస్వాములు కలిసి ప్రయాణం చేయడం ఒకటైతే, పిల్లలతో కలిసి ప్రయాణం చేయడం ఇంకొక దశ. బ్యాచులర్ లాగా ఉండడం, సింగిల్గా ఉండడం ఒకటైతే, అదే జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేయడం ఇంకొక రకమైనటువంటిది. ఇది 3 legged రేస్ లాంటిది. అంటే ఒంటరిగా పరిగెడుతున్నప్పుడు 2 కాళ్ళతో వెళ్తారు, జంటగా వెళ్ళాలన్నప్పుడు 3 కాళ్ళతో వెళ్ళాలి. మూడో కాలు ఏమిటి అంటే ఈ 2 కాళ్ళు ఇద్దరివి కలిసి ప్రయాణం చేయాలి. ఈ ఇద్దరు కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఆ 3 legged రేస్ ఉంటుంది. ఆ టైంలో ఇద్దరి మనసులు ఎంత సింక్ అవుతాయో అంతగా వీళ్ళు సక్సెస్ఫుల్గా వెళ్తారు. ఒకరు ఫాస్ట్గా వెళ్ళి ఇంకొకరు స్లోగా వెళ్తే నడవదు. నా వరకు నేను బాగా చేస్తున్నాను కదా అనుకున్నా నడవదు. మనతో పాటు ప్రయాణం చేసేటువంటి వ్యక్తిని కూడా పూర్తిగా అర్థం చేసుకుంటూ మన మైండ్ని వాళ్ళతో సింక్ చేసుకుని ఇద్దరు కలిసి జర్నీ చేయాలి. అప్పుడే అక్కడ సక్సెస్ఫుల్గా అవుతారు. ఆ తర్వాత అదొక స్టేజ్ అయితే, పిల్లలు పుట్టిన తర్వాత అది ఇంకొక స్టేజ్. నేను అనేక సందర్భాల్లో పేరెంట్స్ని కలిసేటప్పుడు, మీకు పేరెంటింగ్కి సమయం లేకపోతే తొందరపడకండి. ఎందుకు? పేరెంటింగ్ అనేటువంటిది ఒక పెద్ద బాధ్యత. అది ఒక చాలా అద్భుతమైనటువంటి క్రియ. పేరెంటింగ్లో మీరు ఒక వ్యక్తిని తీర్చిదిద్దుతున్నారు. ఒక రాగా వచ్చినటువంటి ఒక స్వరూపాన్ని ఒక పరిపూర్ణమైనటువంటి స్వరూపంగా మీరు తీర్చిదిద్దడానికి ఒక విశేషమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఆ స్పృహతో చేయకపోతే ఆ బాధ్యతని, ఆ స్పృహ లేనట్లయితే మనం ఏదో చాలా క్యాజువల్గా మన ప్రపంచంలో మనం ఉంటాం. వాళ్ళు మనకు తెలియకుండానే మనలోంచి మంచిని గ్రహించేస్తున్నారు, మనలోంచి చెడుని గ్రహించేస్తున్నారు, మన బలహీనతలు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, మన దోషాలు లోపాలు అన్నీ వాళ్ళలోకి అలా వెళ్ళిపోతాయి. పిల్లల మైండ్లో ఏంటంటే అమ్మ నాన్న వీళ్ళు ప్రథమ దేవతలు, వీళ్ళు అబ్సల్యూట్గా వీళ్ళని యథాతథంగా అనుసరిస్తారు వాళ్ళు. కొన్నాళ్ళ క్రితం ఎవరో ఒక వీడియో షేర్ చేశారు. ఒక చిన్న పాప, ఇంకా మాటలు కూడా రాలేదు. ఆ మాటలు కూడా రానటువంటి ఆ చిన్న పాప ఒక బొమ్మ ఫోన్ తీసుకొని, ఆ బొమ్మ ఫోన్ తీసుకొని ఫోన్లో మాట్లాడుతున్నట్లుగానే, ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగానే అర్థం లేనటువంటి పదాలతోటి, అంటే వాళ్ళకి ఇంకా భాష రానప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారు, అలాంటి మాటలతోని ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ ఫీలింగ్స్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ అన్నిటినీ సేమ్గా వాళ్ళు ఎలా మాట్లాడతారో ఎవరినో చూసి నేర్చేసుకొని ఆ ఫోన్లో తను అలా మాట్లాడిస్తుంది. అంటే ఏంటి ఇక్కడ? వాళ్ళు భాష ఇంకా నేర్చుకోలేదు, కానీ మన ఎమోషన్స్ అన్నీ నేర్చేసుకున్నారు. మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్, మన రియాక్షన్స్, మన రెస్పాన్సెస్, మన ఎక్స్ప్రెషన్స్ అన్నీ వాళ్ళకి పర్క్యులేట్ అయిపోతున్నాయి. అంటే మనం ఎంత విశేషమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నామో చూడండి. ఇక్కడ మనం ఎలాంటి ఫీడ్ మనలోకి తీసుకుంటున్నామో వాళ్ళలోకి ఆ ఫీడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. మనం పిల్లలు మీడియా నుంచి దూరంగా ఉండాలి అని కోరుకునేటువంటి తల్లిదండ్రులు ముందు వాళ్ళు మీడియా నుంచి దూరంగా ఉండడం నేర్చుకోవాలి.
మేము మీడియా నుంచి దగ్గరగా ఉంటాం, కానీ పిల్లలు మీడియా నుంచి దూరంగా ఉండాలి అని కోరుకుంటే అది జరిగే పని కాదు. ఇది ఎప్పుడు జరగదు. ఒకసారి అందరూ మీ చేతులు పైకి ఎత్తండి. రైట్. మీ మనసుతో మీ ఫింగర్స్ని చూడండి, కళ్ళతో చూడకండి. ఓకే, మీ మనస్సుతో మీ ఫింగర్స్ని చూడండి. ఒక చెయ్యి పైకి ఎత్తండి. ఓకే, అందరూ నేను ఎలా చెప్తున్నానో అలా చేయాలి. ఓకే, ధ్యానంగా మీ ఫింగర్స్, మీ 5 ఫింగర్స్ పైన మీ మనస్సు ఉండాలి. ఓకే, అలాగా మీరు మెల్లగా మీ చేతిని ఎలా దించుతూ మీ చేతితో మీ చెవులు పట్టుకోండి ఒకసారి, త్వరగా, క్విక్. రైట్, వెరీ గుడ్. అందరూ ఎక్కడ పట్టుకున్నారు? ముక్కెందుకు పట్టుకున్నారు మీరు? నేనేం పట్టుకోమని చెప్పాను? నేను చెవు పట్టుకోమనంటే ముక్కు దగ్గర ఎందుకు పట్టుకున్నారు అందరూ? అంటే పెద్దవాళ్ళమైన మనమే నేను ఏం చెప్తానో అది చేయండి అని చెప్పాను కదా. నేనేం చేస్తానో అది చేయండి అని చెప్పలేదు కదా. నేనేం చెప్పానో అది చేయండి అని. పెద్దవాళ్ళమైన మనమే ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉన్నా మనం ఏం చూసామో అదే చేసాం, కానీ ఏది చెప్పామో అది చేయలేదు. మనమే అలా చేస్తున్నప్పుడు మరి పిల్లలు ఎలా చేస్తారు? వాళ్ళు మనం ఏమైనా చెప్పనివ్వండి, మనం ఏం చేస్తామో అదే చేస్తారు, కానీ మనం ఏం చెప్తామో అది చెయ్యరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కమ్యూనికేషన్ పార్ట్లో ఒక కమ్యూనికేషన్ అనేటువంటిది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వెళ్ళేటప్పుడు కొన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి వర్బల్ కమ్యూనికేషన్, లాంగ్వేజ్, చాయిస్ ఆఫ్ వర్డ్స్. మనకు ఆశ్చర్యమైనటువంటి అంశం ఏంటంటే, మనం ఒక మెసేజ్ని కమ్యూనికేట్ చేసేటప్పుడు ఈ కమ్యూనికేషన్లు కేవలం మన పదాల ద్వారా కమ్యూనికేట్ అయ్యేది ఓన్లీ 7%. భాష ద్వారా, పదాల ద్వారా కమ్యూనికేట్ అయ్యేది 7% కమ్యూనికేషన్ మాత్రమే. ఇక 32% దాకా మన టోన్, మన వాయిస్ ఎలా ఉంది, అందులో మన ఫీల్ ఎలా ఉంది, మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మన వాయిస్ ఎలా ఉంది, అది కమ్యూనికేట్ అవుతుంది. టోన్ అది 32%లో వెళ్తుంది. అంటే అప్పుడప్పుడు పదాలు మంచివి కాకపోయినా టోన్ బాగుందనుకోండి, తిట్లు కూడా మంచిగా అనిపిస్తాయి. ఎవరైనా ఒకరిని ఈడియట్ అన్నారనుకోండి, ఆ ఇడియట్ అనేటువంటిది చాలా ప్రేమగా అన్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఏమైనా హర్ట్ అవుతారా? ఈడియట్ అన్నారనుకోండి ప్రేమగా, ష్యూర్ స్టూపిడ్ అన్నారనుకోండి, అసలు నీకు బుద్ధి లేదు అన్నారనుకోండి, ప్రేమగా అన్నారనుకోండి, హర్ట్ అవుతుందా? అదే కోపంగానో, రియాక్టివ్గానో, ద్వేషంగానో అన్నారనుకోండి, అప్పుడు మంచి మాటలు మాట్లాడినా అవి కూడా తిట్లలా అనిపిస్తాయి. కారణం ఏమిటి అంటే, వర్డ్స్, పదాలలో కేవలం 7% కమ్యూనికేట్ అవుతుంది. మన టోన్ ఎక్కువ కమ్యూనికేట్ అవుతుంది. మనం ఎంత మంచిగా మంచి పదాలు వాడినా లోపల కోపంగా ఉందనుకోండి, టోన్లో అది వచ్చేస్తుంది. అప్పుడు ఎదుటి వ్యక్తికి మనం మాట్లాడే మంచి పదాలు వినిపించవు, మన టోనే వినిపిస్తుంది. అవును కదా. ఇది 32% ఉంటే మిగిలినది 50% దాకా మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. అంటే మన హావభావాలు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా, మన దృష్టి ద్వారా, ఐ కాంటాక్ట్ ద్వారా, మనం ఎవరితోనా మాట్లాడేటప్పుడు మనం బాడీ జెస్చర్స్ ఎలా ఉన్నాయి, మనం క్లోజ్డ్గా ఉన్నప్పుడు ఎలా ఉంటాం, ఎవరైనా వ్యక్తితో ఓపెన్గా ఉన్నప్పుడు ఎలా ఉంటాం, ఎవరైనా చెప్తుంది మనం ఇంట్రెస్ట్గా వినేటప్పుడు ఎలా ఉంటాం, మనకి వినాలని లేనప్పుడు ఎలా కూర్చుంటాం. ఎవరైనా చెప్తున్నప్పుడు మనం వాదించాలనుకున్నప్పుడు మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి.
ఏదో చెప్తున్నారు కదా, ఇది అవ్వగానే నేనేం మాట్లాడాలని అని ఆలోచిస్తాం, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వెళ్ళదు. వన్ వే కమ్యూనికేషన్ అయిపోతుంది. ఇప్పుడు వారి గురించి మనందరి మనసులో ఏం ఆలోచనలు వచ్చాయి? అది మంచి మ్యూజికే కదా. వారి గురించి ఎలాంటి ఆలోచనలు వచ్చి ఉంటాయి? ఎన్ని డైలాగులు మనసులో వచ్చేస్తుంటాయి కదా. హ? ఈ సంకల్పాలన్నీ వారి మీద ప్రభావం చూపిస్తాయి. ప్రాక్టికల్గా మనం ఏదో అనుకుంటాం, మన ఆలోచనలకి ఏం ప్రభావం ఉంటుంది. ఆ వ్యక్తికి చాలా స్ట్రెస్ అయిపోతుంది, అసలే కంగారు పడుతున్నారు ఆయన, ఇది ఎలా బంద్ చేయాలి అని. దానికి తోడు మనందరి కోపం కూడా వారికి ఇంకా కంగారు పెంచేస్తుంది. ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు కదా రింగ్ టోన్లు, రకరకాల ఆలోచనలు. చెప్తే బాగోదు కానీ చాలామందికి చాలా ఆలోచనలు వచ్చేస్తాయి ఒక క్షణం. అస్సలు ఓపిక లేదేంటి మనకి, టాలరేట్ చేయలేకపోతున్నామే, అంతటినీ కంట్రోల్ చేసేయాలి అనేటువంటిది మనకు చాలా ఫాస్ట్గా మైండ్లో ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ అంతా కంట్రోల్ చేసేయాలి అనేటువంటిది. ఏమవుతుంది, ఇంకొక నిమిషం ఆగుతాం అంతే కదా, ఎందుకంత తొందర? కానీ మన మనసు చాలా ఫాస్ట్గా ఆలోచిస్తుంది. అలాగే పిల్లలతో కూడా చాలా ఫాస్ట్గా మైండ్ ఆలోచించేస్తుంది. ఇప్పుడు ఈ మొక్క ఉంది, ఓకే, చూడండి ఎంత చక్కటి ఫ్లవర్స్ ఉన్నాయి ఇందులో, చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక్కటే ఫ్లవర్ వచ్చింది, దీని చుట్టుపక్కల చాలా చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి. ఓకే, మనం ఇది ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఇది కూడా ఫ్లవర్ అయిపోతే బాగుంటుంది అనిపించవచ్చు, కానీ అవుతుందా? ఎప్పుడవుతుంది? దాని టైం అనుసారంగా అది అవుతుంది, దాని విధానానుసారంగా. మనం ఏం చేయాలి, ఏం చేయగలం మరి? వెయిట్ చేయాలి. ఈ వెయిట్ చేసేటువంటి ప్రాసెస్లో కంగారు పడిపోతాం. వీడు త్వరగా అర్థం కాదేంటి, ఇంత చెప్తున్నా అర్థం కాదా నీకు? అర్థం కాదు, అర్థమైనా వేరేవి కూడా చూడాలనుకోవచ్చు, ఎదుగుతున్నారు కదా. ఇంకోటి, ఈ మొక్క ఫ్లవర్గా అవ్వాలి అని మనం బలవంతంగా ఇలా అంటే అవుతుందా? గులాబీ మొగ్గ ఉంది, ఆ మొగ్గ మనకు పువ్వు కావాలి, ఈరోజే కావాలి, ఎందుకంటే ఈరోజు ఎవరో గెస్ట్ వస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాలనుకున్నాం. మీకు గెస్ట్ రాని ఎవరైనా రాని అది తన ప్రకారంగానే ఎదుగుతుంది. అక్కడ మనకు ఓపిక కావాలి, తొందరపడితే అవ్వదు. ఇప్పుడు తొందరపడాలని గులాబీని మీరు ఇటు అటు లాగారు అనుకోండి, ఏమవుతుంది? అది రేపు పొద్దున పువ్వు అయ్యేది కూడా పోతుంది. చాలా సందర్భాల్లో ఈ పొరపాటు జరుగుతూ ఉంటుంది. పిల్లలు త్వరగా ఎదుగుదల అయిపోవాలి అని, వేరే వాళ్ళందరూ బాగా పెర్ఫామ్ చేస్తున్నారు కదా, మా పిల్లలు కూడా బాగా పెర్ఫామ్ చేయాలి అని, కొందరు సూపర్ టాలెంటెడ్ కిడ్స్ అయిపోతున్నారు కదా, మన వాళ్ళు ఇంకా ఎదగలేదే అని తొందర, వీళ్ళేదో ఎక్స్ట్రాడినరీగా అయిపోవాలి అని వాళ్ళని పుష్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తాం. అవన్నీ కూడా ఏంటి, ఆ మొగ్గని బలవంతంగా అటు ఇటు లాగడం లాంటిది. దీనివల్ల మొగ్గ పువ్వుగా అవ్వదు. మనం ఏం చేయొచ్చు అంటే వాతావరణాన్ని కల్పించవచ్చు. ఈ మొక్కకి నీళ్లు పోయొచ్చు, ఎరువు ఇవ్వచ్చు, ఈ మొక్కని కాస్త సూర్యరశ్మికి దగ్గరగా పెట్టచ్చు, వాతావరణాన్ని కల్పించవచ్చు, కంజీనియల్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయొచ్చు. బట్ వీ కాంట్ ఫోర్స్ గ్రోత్, వీ కాంట్ ఫోర్స్ డెవలప్, వీ కెన్ ఫెసిలిటేట్ ఇట్. దానికి సరైనటువంటి ఒక వాతావరణాన్ని కల్పించగలం, కానీ బలవంతంగా ఆ గ్రోత్ని డెవలప్మెంట్ని ఫోర్స్ చేయలేం. ఈ ప్రాసెస్ ఒక ఎంజాయబుల్ ప్రాసెస్. వీళ్ళు త్వరగా ఎదిగిపోవాలి అనేటువంటిది ఒక అర్థం లేనటువంటి విషయం. ఎందుకు అంటే ప్రతి వయస్సులోనూ, ఎదిగేటువంటి ప్రతి క్రమంలోనూ ఒక అద్భుతం ఉంది. ఆ ప్రాసెస్లో ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దాన్ని మనం ఆస్వాదించాలి. కానీ ఇది త్వరగా అయిపోవాలి అనుకుంటే దానివల్ల వచ్చే ఆ ఛాన్స్ పోతుంది. ఈ ఏజ్ మళ్ళీ రాదు. ఈ ఏజ్లో మీరు ఏ ఇన్పుట్స్ అయితే ఇవ్వగలుగుతారో అవి తర్వాత రావు. ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం. ఈ గ్రోత్లో ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రీనాటల్ స్టేజ్ ఉంది, ఆ తర్వాత చైల్డ్ బర్త్ స్టేజ్ ఉంది, ఆ తర్వాత పోస్ట్ నాటల్ స్టేజ్ ఉంది,
ఆ తర్వాత ఎర్లీ చైల్డ్హుడ్ అనేటువంటి ఒక స్టేజ్ ఉంది. ఆ తర్వాత చైల్డ్హుడ్ ఒక స్టేజ్ ఉంది. ఆ తర్వాత ప్రీ అడాలసెన్స్ అని ఒక స్టేజ్ ఉంది. ఆ తర్వాత అడాలసెన్స్ అని ఒక స్టేజ్ ఉంది. ఆ తర్వాత ఎర్లీ అడల్ట్హుడ్ ఉంది. ఆ తర్వాత అడల్ట్ స్టేజ్ ఉంది. ఆ తర్వాత ఇక మళ్ళీ ఇంకా ముందుకు వెళ్తే మెల్లగా ఎర్లీ మిడిల్ ఏజ్ ఉంది. తర్వాత మిడిల్ ఏజ్ ఉంది. ఆ తర్వాత లేట్ మిడ్స్ ఉన్నాయి. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఎర్లీ ఓల్డ్ ఏజ్ ఉంది. తర్వాత ఓల్డ్ ఏజ్ ఉంటుంది. ఆ తర్వాత ఈ సైకిల్ కంప్లీట్ అవుతుంది. ఈ హోల్ ప్రాసెస్లో ప్రతి స్టేజ్లోనూ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ లైఫ్లో ఉంటాయి. ఆ స్టేజ్కి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి డిస్కవరీ జరుగుతూ ఉంటుంది. తనను తాను తెలుసుకుంటూ ఉంటాడు, ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉంటాడు, తన చుట్టూ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. మన కొన్ని పాటలు కూడా ఉన్నాయి. ఎదగడానికి ఎందుకురా తొందర, ఎదుట బతుకంతా చిందర వందర అని. తొందర అక్కర్లేదు. ఆ సమయంలో ఉన్నటువంటి అద్భుతం అందులో ఉంది. దాన్ని మనం అనుభూతి చేసుకోవాలి. ఆ సమయంలోని పేరెంటింగ్ ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. ఇప్పుడు చూద్దాం, అసలు కొన్ని మన బ్రెయిన్ని కేవలం ఒక 5% యూస్ చేస్తున్నాం అంటారు. మిగిలిన 90%, 95% ఉపయోగించట్లేదంట. దానిలో ఉన్నటువంటి కెపాసిటీని మనం తెలుసుకోలేకపోతున్నాము అని సైన్స్ ద్వారా ఎన్నో రీసెర్చెస్లో తెలుస్తుంది. ఉదాహరణకి మీరు 7 ఏళ్ల వయస్సులో, పిల్లలకి ఇంకా 7 ఏళ్ళు వచ్చేలోపు వీరు దగ్గర మన అందరి బ్రెయిన్స్కి కెపాసిటీ ఎంత ఉంది అంటే దగ్గర ఒక 14 నుండి 16 భాషల వరకు నేర్చుకునేటువంటి కెపాసిటీ మన మెదడుకుంది. అవి ఏ భాషలైనా అవ్వచ్చు. 14 నుంచి 16 భాషలు ఆ వయస్సులో, 7 ఏళ్ల వయస్సులో. ఇది కూడా భాష అంటే లిఖితపూర్వకంగా కాకపోవచ్చు, కానీ వాళ్ళు స్పోకెన్గా 14 నుంచి 16 భాషలు నేర్చుకునేందుకు మన మెదడు డిజైన్ చేయబడి ఉంది. అన్ని భాషలు నేర్చుకునే కెపాసిటీ ఉంది అందులో. ఇంకా ఎవరైనా ఎక్కువ నేర్చుకోవాలనుకుంటే సాధన చేస్తే ఇంకా ఎక్కువ కూడా నేర్చుకోవచ్చు. కానీ ఆ వయస్సులో చాలా సహజంగా వాళ్ళకి మీరు 16 భాషలకు ఎక్స్పోజర్ ఇస్తే 16 భాషలు వచ్చేస్తాయి వాళ్ళకి. అది కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. మనకి ఒక వయసు అయిన తర్వాత ఒక భాష నేర్చుకోవాలంటే చాలా కష్టం. ఎంత కష్టపడ్డా కొత్త భాష నేర్చుకోవడం కష్టం అవుతుంది. హిందీ నేర్చుకోండి, ఎన్నేళ్ళు అయిపోయింది హిందీ నేర్చుకోవాలని. ఒకటి మాతృభాష, ఇంకోటి రాష్ట్రభాష నేర్చుకోవడం కష్టమే కదా, ఛాలెంజింగ్గా ఉంటుంది కదా. ఎస్పెషల్లీ ఆంధ్రులకు స్త్రీలింగాన్ని పుల్లింగంగా మార్చేస్తాం, పుల్లింగాన్ని స్త్రీలింగంగా మార్చేస్తాం. వాళ్ళు మనం మాట్లాడుతుంటే నార్త్ వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు హిందీలో మాట్లాడుతుంటే. నేను ఎన్నో సందర్భాల్లో చూసాను. నేను పొరపాటు చేసేస్తూ ఉంటా, మళ్ళీ తర్వాత కరెక్ట్ చేసుకుంటూ ఉంటా. ఎందుకు? మాతృభాష ప్రభావం ఉంది. ఎందుకు? ఈ భాషలు మనం ఎర్లీగా నేర్చుకోలేదు. ప్రాథమిక దశలోనే నేర్చుకుంటే తప్పులు ఉండవు, చక్కగా వచ్చేస్తాయి. అంటే 16 భాషలు. అది మీరు సంస్కృతం నేర్పించండి, మీరు హిందీ నేర్పించండి, లేక మన మాతృభాష ఎదురిగి నేర్చుకోవాల్సినటువంటి సహజంగా వచ్చేస్తుంది. అలాగా మీరు ఏ భాషనైనా, అరబ్బీ నేర్పించండి, లేకపోతే జర్మన్ నేర్పించండి, ఇటాలియన్ నేర్పించండి, ఇంగ్లీష్ నేర్పించండి, ఏ భాష అయినా నేర్పించవచ్చు. వాళ్ళకి ఎక్స్పోజర్ ఇస్తే చాలు అన్ని భాషల లోపలికి వచ్చేస్తాయి, సహజంగా వచ్చేస్తాయి. ఎందుకు అంటే బ్రెయిన్లో, మెదడులో ఆ లింగ్విస్టిక్ ఏరియాస్, అంటే భాషకు సంబంధించి నేర్చుకునేటువంటి ఏరియాస్ ఆ టైంలో చాలా యాక్టివ్గా ఉంటాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా వేరే ఏరియాస్ పెరుగుతూ ఇవి మెల్లగా డిమినిష్ అయిపోతాయి. వాటి మీద ఫోకస్ తగ్గుతుంది. వాడనటువంటి తల అలా ఏమైపోతుంది, అటకెక్కేస్తాయి కదా. అలాగా అవి ఉండిపోతాయి. అది ఇంకా డెవలప్ అవ్వవు. మనం నేర్చుకున్న 2 భాషలు 3 భాషలు అవే ఉంటాయి. కానీ మన మెదడు కెపాసిటీ ఎంత ఉంది? 16 భాషలు నేర్చుకునే కెపాసిటీ మనకు. మరి ఆ 7 ఏళ్లలోపు మనం పిల్లలకి ఆ ఎక్స్పోజర్ ఇవ్వగలిగితే వాళ్ళు ఎంత బాగా ఎదుగుతారు. ఇవి మనకి తెలియకుండా
ఇలాంటి డిఫరెంట్ స్టేజెస్లో ఏమేమి నేర్చుకుంటారు, ఏమేం కెపాసిటీ ఉన్నాయని మనకు తెలియని కారణంగా వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇప్పుడు తెలిసైందనుకోండి, మీ పాప ఉంది, మీరు ప్రయత్నం చేయొచ్చు. మీకు అనిపిస్తుంది ఇదేదో ఉంది కదా, ట్రై చేసి చూద్దామని ట్రై చేస్తారు కదా, మీకు ఇమ్మీడియట్గా రిజల్ట్స్ రావడం మొదలు పెడతాం. ఇప్పుడు మనం కామ్గా జాగ్రత్తగా చెప్తే పిల్లలకు కూడా ఈ విషయం అర్థమవుతుంది. ఆ చిన్న పాప కదా, తనకేం అర్థం కాదు అనుకునేది. వాళ్ళ లోపల ఒక అడల్ట్ ఉన్నారు. పిల్లలు కాదు. అదేవిధంగా పెద్దవాళ్ళు కాదు, పెద్దవాళ్ళలో కూడా ఒక పసి హృదయం ఉంది. మనందరిలో కూడా ఇన్నర్ చైల్డ్, ఒక చిన్న ఇన్నర్ చైల్డ్, దేర్ ఇస్ ఎ బేబీ ఇన్ ఎవ్రీవన్. ఒక ప్యూర్ ఇన్నోసెంట్ మైండ్ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. మనం అది చూస్తే అది ఎదుగుతుంది. అదేవిధంగా వీళ్ళని పెద్దవాళ్ళలా ట్రీట్ చేశారనుకోండి, వాళ్ళు త్వరగా మెంటల్గా పరిణితి చెందుతారు. అలా కాకుండా నీకేం తెలుసు, నువ్వు ఊరుకో అంటున్నావు అనుకోండి, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు కదా, నువ్వు మధ్యలో రాకు అంటే ఎప్పుడు పెద్దవాళ్ళు ఎవరు వాళ్ళు. చిన్నపిల్లల్ని కూడా పెద్దవాళ్ళ మధ్యలోకి తీసుకొచ్చి ఈ విషయం గురించి చర్చిస్తున్నాను, నీ అభిప్రాయం చెప్పు అన్నారనుకోండి, వాళ్ళు త్వరగా మెచ్యూర్ అయిపోతారు మెంటల్గా. వాళ్ళు చాలా బాధ్యతగా ఫీల్ అవుతారు. ప్రతి దానిలోనూ బాధ్యత తీసుకోవడం మొదలు పెడతారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పడం మొదలు పెడతారు. మేము వర్క్షాప్స్ అవి చేసేటప్పుడు చాలామందిని కొన్ని గ్రూప్స్లో ప్రశ్నలు అడుగుతాం. చాలా ఎడ్యుకేటెడ్గా ఉంటారు, అయినా కానీ వాళ్ళ అభిప్రాయాలు చెప్పండి అంటే ఎవరు మాట్లాడరు. వినడానికి 4 గంటలు 6 గంటలన్నా వింటారు, కానీ మధ్యలో మేము ఏమైనా ప్రశ్నలు అడిగితే ఎవరు మాట్లాడరు. నాకు అర్థం కాదు, ఎందుకు మాట్లాడరు? మీరు మా అభిప్రాయాలకు విభేదించవచ్చు, మీరు కూడా ఆ అభిప్రాయాలను ఇంకొద్దిగా మీ అభిప్రాయాలు కూడా చెప్పొచ్చు. అడుగుతున్నప్పుడు కూడా ఎందుకు చెప్పరు? కారణం ఏమిటి అని ఆలోచిస్తే నాకు ఒక 4-5 కారణాలు ఇవి ఉంటాయేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని తరతరాలుగా పరాయి రాజ్య పాలనలో పెద్దవాళ్ళు మాట్లాడకూడదు వాళ్ళకి అనేటువంటి ఒక తత్వం దేశంలో నడిచింది చాలా కాలం. ఎదురు మాట్లాడితే వారికి శిక్షలు పడేటువంటిదో, లేకపోతే ఏదైనా థ్రెట్ ఉంటుందేమో అనేటువంటి తత్వం. ఆ కారణంగా వీళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. ఇదొక సప్రెషన్. ఆ తర్వాత పిల్లలైతే ఊరుకోరుగా, వాళ్ళు ఎవరైనా సరే ఎదిరించి మాట్లాడేస్తారు. అప్పటి నుంచి పిల్లల్ని కంట్రోల్లో పెడుతున్నామేమో మనం తెలియకుండా. మన ప్రాచీన విధానంలో ఇలా లేదు. మన స్కూల్లో కూడా పిల్లల్ని ప్రశ్నించనివ్వరు. పిల్లలు ఏమన్నా ప్రశ్నలు అడిగి టీచర్లను అడిగితే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. నువ్వు విను, చెప్పింది రాసుకో, ముందు ఎక్కువ ప్రశ్నలు అడగకు అంటుంటారు. అరే, ఎక్కువ ప్రశ్నలు ఎందుకు అడగొద్దు? విద్య అంటేనే ప్రశ్నలు అడగడం. నచికేతనుడు తన గురువుని ఎన్నో ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలన్నిటికీ ఆ గురువు సమాధానం చెప్తుంటేనే అవి ఉపనిషత్తుల్లాగా తయారయ్యాయి మనకి. వాళ్ళు ప్రశ్నలు అడగకపోతే జ్ఞానం వచ్చేదే కాదు కదా. అవన్నీ ఆ ప్రశ్నల నుంచి వచ్చినటువంటి సమాధానాలే మనకి అనేక రకాలైనటువంటి శాస్త్రాల్లో ఉన్నాయి. గురువును ఒక శిష్యుడు అడుగుతాడు, ఆత్మ ఎలా ఉంటుంది, ఆత్మస్వరూపం ఏమిటి, నాకు అర్థం కావట్లేదు చెప్పండి అని అడుగుతాడు. తనకు అర్థమయ్యేలా తను చెప్పాలి. నువ్వు ఎంత పెద్ద ఫిలాసఫీ అన్నా ఉండని, పిల్లలు వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా ఆ విషయం అర్థమయ్యేలా చెప్పాలి. అది గురువు బాధ్యత. అంతేగాని ప్రశ్నలు అడగొద్దు అనడం కాదు. తల్లిదండ్రుల బాధ్యత కూడా, నాకు తెలియకపోతే అమ్మ నాకు ఇది తెలీదు, రేపు తెలుసుకొని చెప్తాను అని అనాలి. వాళ్ళు అడిగే ప్రశ్నలకి నువ్వు అన్ని ప్రశ్నలు అడుగుతుంటావు ఎక్కువ అని చెప్పి వాళ్ళని మందలిస్తే ఉపయోగం లేదు, ఇంకా వాళ్ళని సప్రెస్ చేస్తున్నావు. తను ఆత్మ గురించి అడుగుతాడు ఒక శిష్యుడు గురువుని. దానికి ఇచ్చిన ఎంత చక్కగా జవాబు చెప్తాడో చూడండి. తను ఏమంటారంటే, అక్కడ నీకు ఆ పెద్ద వృక్షం కనిపిస్తుంది కదా, ఒక మర్రి వృక్షం, అందులో దానిలో ఒక కాయ ఉంటుంది, అది పట్టరా అంటాడు. వెళ్ళి ఆ కాయ కోసుకొని వస్తాడు. ఆ కాయను తెరువు అంటాడు. అది తెరుస్తాడు. ఏం కనిపిస్తోంది నీకు అని అంటే, చిన్న చిన్న గింజలు ఉంటాయి అందులో. ఒకటి తీయమంటారు, ఆ ఒక్కటి తీస్తాడు. ఏం కనిపిస్తుంది అంటే, బీజం ఉంది సార్, అది చిన్నగా ఉంది. అంటే ఇంత చిన్న బీజంలో అంత పెద్ద వృక్షం ఉంది కదా, ఉందా? చిన్న విత్తనం, మర్రి వృక్షం ఎంత పెద్దగా ఉంటుంది, దాని విత్తనం ఎంత చిన్నగా ఉంటుంది. ఇంత చిన్న విత్తనం అంత పెద్ద వృక్షం ఉంది కదా అంటాడు. అవును గురుగారు. ఇప్పుడు ఆ విత్తనాన్ని అక్కడ పెట్టి దాన్ని పగలగొట్టు అంటాడు.
దాన్ని పగలగొడతాడు. పగలగొట్టిన తర్వాత ఇందులో ఏం కనిపిస్తుంది అని, ఇందులో ఏమీ కనిపించట్లేదు, ఏమీ లేదు గురువుగారు లోపల. ఆ ఏమీ లేని దానిలోనే అంత పెద్ద వృక్షం అంతా ఉంది. చూడండి ఎంత బాగా చెప్పారు ఆయన. ఆ చిన్న విత్తనాన్ని పగలగొడితే అందులో ఏమీ లేదు. పగలగొట్టిన తర్వాత ఈ ఏమీ లేని దానిలోనే ఆ వృక్షమంతా ఉంది. అదే ఆత్మ అంటాడు. అంటే కళ్ళకు ఏమీ కనిపించినటువంటి దానిలోనే ఆ సారమంతా ఉంది. అలాగే ఈ దేహంలో కూడా కనిపించినటువంటి స్వరూపంలోనే ఆత్మ ఉంది. కానీ ఆ ఆత్మలోనే ఈ ప్రాణమంతా ఉంది. ఈ ప్రాణానికి ఆధారమైనటువంటి శక్తి అంతా ఉంది. నువ్వు ఆ వృక్షాన్ని చూస్తున్నావు. ఆ వృక్షంలో కనిపించేటువంటి బీజం లోపల కూడా కనిపించకుండా నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ వృక్ష సంస్కారం ఏదైతే ఉందో అది ఆత్మరూపం లాంటిది అని చెప్తాడు. అది ఎంత క్లారిటీ ఇచ్చింది చూడండి. ఇలా పిల్లలు అడిగేటువంటి ప్రశ్నలకు మనకు సమాధానం ఉండకపోవచ్చు, కానీ దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనదే. మనం ఇవ్వలేకపోతే చదువుకొని వచ్చి ఇవ్వాలి, చెప్పాలి. నాకు ఇది తెలీదు, నేను తెలుసుకొని చెప్తాను అని అప్పుడు హానెస్టీ నేర్పించిన వాళ్ళం అవుతాం. తెలియకుండా నాకు తెలుసు అన్నట్లుగా నటిస్తాం అనుకోండి, వాళ్ళకు కూడా నటన నేర్పుతాం. వాళ్ళకి ఏదో ఒక సమాధానం చెప్పి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి చూస్తున్నాం అనుకోండి, మనకు తెలియకుండానే వాళ్ళకి మ్యానిపులేషన్ నేర్పించేస్తున్నాం. తెలియకపోయినా తెలిసినట్టుగా ఏదో మ్యానిపులేట్ చేయడం నేర్చేసుకుంటున్నారు. అలా కాకుండా నాకు దీని గురించి తెలీదు, చాలా మంచి ప్రశ్న అడిగావు, నేను దీని గురించి తెలుసుకొని నీకు చెప్తాను అంటాం అనుకోండి, అప్పుడు వాళ్ళలో హానెస్టీ వచ్చేస్తుంది. తెలియంది తెలియదు అని చెప్పగలిగేటువంటి ధైర్యం వస్తుంది. తెలియదు అని చెప్తే అది చిన్నచూపు చూస్తారు అనేటువంటి ఆలోచన రాదు. చూసారా, మనకు తెలియకుండానే పేరెంటింగ్లో ఎలాంటివి మనం నాటేస్తున్నాము పిల్లలు. ఆ తర్వాత మనం ఎవరినైనా కనుక్కొని చెప్తాము అని అంటే మనకు తెలియనివి కూడా ప్రపంచంలో చాలా ఉంటాయి. మనం ఎవరినైనా అడిగి తెలుసుకొని నేర్చుకోవాలి అంటే కరెక్ట్ ఒక సరైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అనేది కూడా నేర్పుతున్నాం. ఇవన్నీ కూడా వాళ్ళకి మనసులో బీజాల్లాగా నాటేస్తున్నాం. ఇది పేరెంటింగ్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఎలిమెంట్. ఇప్పుడు మనం కొన్ని విషయాలు చూద్దాం. ఒక న్యాచురల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఒకటి ఉంది. అది సహజంగా ప్రకృతిలో ప్రతి జీవరాశిలోనూ ప్రతి ప్రాణిలోనూ దానికి సంబంధించినటువంటి న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మనం అందరం 3 లెవెల్స్లో నేర్చుకుంటాం. ఒకటి కాన్షియస్ లెవెల్లో, అంటే పూర్ణ జాగృతావస్థలో మన పంచేంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచానికి ఎక్స్పోజ్ అవుతూ బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటి వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తూ నేర్చుకునేది ఒకటి. ఇంకొకటి మనం సబ్కాన్షియస్గా, అంటే అంతర్చేతనలో మనం అంటే కాన్షియస్ స్టేజ్ కాకుండా ఒక సబ్కాన్షియస్ స్టేజ్లో మనం నేర్చుకునేటువంటివి ఎక్స్ప్లోర్ చేసేటువంటి ఒక ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ఇంకొకటి అన్కాన్షియస్ లెవెల్లో కూడా ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తి ఈ 3 స్టేజెస్లో, కాన్షియస్ స్టేజ్, సబ్కాన్షియస్ స్టేజ్ మరియు అన్కాన్షియస్ స్టేజ్లో తన అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ సబ్కాన్షియస్ స్టేజ్ అనేది ఈ కాన్షియస్ స్టేజ్ కన్నా చాలా శక్తివంతమైనటువంటిది. ఇది మన స్వప్న స్థితి లాంటిది. మనం అర్ధ జాగృత అవస్థ, అంటే పూర్తి జాగృతం లేదు, పూర్తి స్వప్నం లేదు, ఈ మధ్యస్థలో ఉండేటువంటి స్థితి. ఏదైనా విషయం మన సబ్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది అనుకున్నది చాలా పవర్ఫుల్గా నాటుకుపోతుంది. అది మంచి అయినా చెడైనా, చెడు విషయం వెళ్ళినా కూడా అది గట్టిగా నాటుకుపోతుంది. అది బయటికి పోగొట్టుకోవాలనుకున్నా పోదు. అంతెందుకు, మనకు జీవితంలో ఒక 10 ఏళ్ల క్రితమో, ఒక 20 ఏళ్ల క్రితమో ఎవరో మన మనస్సుని బాధ పెట్టినటువంటి సందర్భాలు ఏవైనా జరిగి ఉంటే, వారు మనసుని గాయపరిచినటువంటి సందర్భం ఏదైనా ఉంటే, అది మనసులోకి ఎంత గాఢంగా వెళ్ళిపోతుంది. అది ఎప్పుడూ కూడా మనసులో గుర్తొస్తూ ఉంటుంది. దాన్ని వదిలించుకోవాలన్నా పోదు. అదేదో ఒక చిన్న మాటే, ఆ అన్న వ్యక్తి ఆ మాటను కూడా మర్చిపోయి ఉండొచ్చు,
కానీ మన మనసులోంచి ఆ మాట పోదు. ఎందుకు పోదు అంటే ఆ సమయంలో దాన్ని మనం సబ్కాన్షియస్గా లోపలికి తీసేసుకున్నాం. అదే ఒక మంచి విషయాన్ని కూడా లోపలికి తీసుకుంటే కరెక్ట్గా ఏదైనా మనసుకి హత్తుకునేటువంటి విషయం ఏదైనా ఒకటి కరెక్ట్గా లోపలికి వెళ్ళిందనుకోండి, అది అలా ఉండిపోతుంది జీవితాంతం. ఒక భగవంతుడికి సంబంధించినటువంటి ఒక మధురమైనటువంటి విషయాన్ని ఎప్పుడైనా వింటే అసలు భగవంతుడి పాత్ర మన జీవితంలో ఏమిటి, అసలు ఈ చరాచర జగత్ సర్వమంతటిని కూడా నడుపుతున్నటువంటి అద్భుతమైనటువంటి విధానం, ఈ ప్రకృతి అంతా కూడా ఒక సమతుల్యమైనటువంటి స్థితిలో నడుస్తుంది. వీటన్నిటికీ ఆధారభూతుడైనటువంటి ఎవరైనా వ్యక్తి ఉంటే, ఎవరైనా స్వరూపం ఉంటే, తను ఎవరికీ తెలియకుండా ఇవన్నీ కూడా చక్కగా నడిచే విధంగా చేస్తుంటే అతని పైన మనకి ఎంత కృతజ్ఞత ఉండాలి, మనకు ఎంతటి భావన ఉండాలి. ఆ స్వరూపం ఇప్పుడు మనం అనుకోవచ్చు, నేను కష్టపడి సంపాదించే డబ్బుతో నేను బతుకుతున్నాను, నేను జీవిస్తున్నాను, ఎవరికైనా నేను ఎందుకు కృతజ్ఞత చెప్పుకోవాలి. ఒకటి ఆలోచించండి, మనం ఎంతమందికి రుణపడి ఉన్నాం. మేము ఇప్పుడు నేవల్ సర్వీసెస్కి చాలామంది సెక్యూరిటీ సర్వీసెస్ వింగ్ వాళ్ళు వచ్చి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వచ్చి నేవీ వాళ్ళకి సేవలు చేయడానికి వెళ్తున్నాం. వాళ్ళ షిప్స్లోకి వెళ్ళాము, అదేవిధంగా సబ్మెరైన్స్లోకి వెళ్ళాము. వాళ్ళ జీవితాలు ఎంత త్యాగాలతో ఉన్నాయో ఊహించను కూడా ఊహించలేం. ఆ సబ్మెరైన్లో మేము ఒక 1 అవర్ ఉంటే వాళ్ళ ఉండేటువంటి పరిస్థితులు కానీ, వాళ్ళ అన్నపానాదులు కానీ, వాళ్ళు ఉండేటువంటి స్థానంలో అసలు శ్వాస తీసుకోవడం కూడా ఎంత కష్టంగా ఉందో. అలాంటి సందర్భాల్లో, అలాంటి పరిస్థితుల్లో, కష్టమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఎందుకు అంటే దేశాన్ని రక్షించడానికి. మనకు తెలియని కూడా తెలియదు వాళ్ళు ఇన్ని త్యాగాలు చేసి మనం రక్షిస్తున్నారని. మనం ఎక్కడో మన ప్రపంచంలో మనం హ్యాపీగా ఉన్నాం. అదే కొన్ని వందల సంవత్సరాల క్రితం అలా ఉండేది కాదు. ప్రతి ఒక్కరూ దేశంలోకి వచ్చేవారు, ప్రతి ఒక్కరూ యుద్ధాలు చేసేవారు, దేశం అంతటిని కొల్లగొట్టుకొని పోయేవారు. ఇప్పుడు అది జరగట్లేదుగా. ఇప్పుడు మన యుద్ధం లోపలే ఉంది, ఒకరినొకరు బాధ పెట్టుకుంటున్నాం. కానీ బయట ప్రపంచం నుంచి అయితే దండయాత్రలు జరగట్లేదుగా. వీళ్ళందరూ ఎన్నో త్యాగాలు చేసి రక్షిస్తున్నారు. షిప్లో కానీ, ఇందులో కానీ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళుంటూ ఎన్ని జాగ్రత్తలుగా దేశాన్ని రక్షిస్తున్నారు. ఇది మన స్పృహలోకి వచ్చినప్పుడు మన హృదయంలో వాళ్ళపైన ఎంతో గౌరవం పెరిగిపోతుంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, నేవీ అవ్వచ్చు, కోస్ట్ గార్డ్ అవ్వచ్చు, అదేవిధంగా ఇంటర్నల్ సెక్యూరిటీ డైమెన్షన్లో అవ్వచ్చు, సిఆర్పిఎఫ్ అవ్వచ్చు, రకరకాల పారామిలిటరీ ఫోర్సెస్ అవ్వచ్చు. వీళ్ళందరూ ఎన్నో సాక్రిఫైసెస్ తోటి ప్రొటెక్ట్ చేస్తున్నారు కంట్రీని. మేము వెళ్ళి వాళ్ళలో చాలా స్ట్రెస్ పెరిగిపోతుంది. మేము వెళ్ళి మెడిటేషన్ కోర్సెస్ ద్వారా వాళ్ళ స్ట్రెస్ని తగ్గించడానికి బ్రహ్మకుమారీస్లో ఉన్నటువంటి రాజయోగ ఫౌండేషన్ వాళ్ళము అందరం అన్ని చోట్లకి వెళ్ళి సర్వీస్ చేస్తున్నాం. అంటే మనకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళందరికీ రుణపడి ఉన్నాం కదా. మనం అనుకోవచ్చు, మన డబ్బుతోటి బయటికి వెళ్ళి పళ్ళు కొనుక్కుంటున్నాము, లేకపోతే కావాల్సిన సామాన్లు కొనుక్కుంటున్నాము, మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం కదా, ఎందుకు కృతజ్ఞత అనుకుంటే కుదరదు. ఒకసారి ఆలోచించాలి. ఎందుకు మనం ఒకసారి ఆలోచించండి, ఎవరికి ఇస్తున్నాం డబ్బు? వ్యాపారికి ఇస్తున్నాం డబ్బు. ఇంకా ఎవరికి ఇస్తున్నాం? వ్యాపారి డబ్బు ఎవరికి ఇస్తున్నాడు? ఏ చెట్టు నుంచి అయితే కోస్తున్నారో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. అతను ఎవరికి డబ్బులు ఇస్తున్నాడు అంటే ఎవరి పొలంలో అయితే చెట్టు ఉందో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. కానీ చెట్టుకు డబ్బులు ఇస్తున్నామా? ఇవ్వట్లేదు కదా. సూర్యరశ్మితోటే కదా శక్తి వస్తుంది. వర్షానికి డబ్బులు ఇస్తున్నామా? భూమికి డబ్బులు ఇస్తున్నామా? వాయువుకి డబ్బులు ఇస్తున్నామా? ఇవ్వట్లేదు కదా. ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తేనే కదా ఆ ఫలం తయారవుతుంది. వీటన్నిటికీ కూడా ఆధారమైనటువంటి ఈ చరాచర జగత్ సర్వంలో అద్భుతమైనటువంటి విధానం నడవట్లేదు. భూమి 1 కిలోమీటర్ సూర్యుడికి దగ్గరగా వెళ్ళినా విపరీతమైనటువంటి ప్రచండమైనటువంటి వేడి. అదేవిధంగా కొద్దిగా దూరం అయిపోయిన భూమి సూర్యుడి నుంచి కాస్త మొత్తం శీతలమైపోతుంది. నార్త్ పోల్ లాగా, సౌత్ పోల్ లాగా తయారైపోతుంది. అంటే కరెక్ట్ పొజిషన్లో భూమి నడవాలనేటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి విధానం ఎంత అద్భుతమైనటువంటిది.
ఇలా ఈ చరాచర జగత్తంతటినీ ఒక అద్భుతమైనటువంటి విధానంతో నడుపుతున్నటువంటి ఆ చైతన్యం ఎంత అద్భుతమైనది. ఇలా మన మనసులో ఒక క్లారిటీ వచ్చినప్పుడు ఒక మనసులో ఒక ఎదుగుదల వస్తుంది. ఈ ఎదుగుదలను పిల్లలకి ఈ వయసు నుంచి కూడా మనం తీసుకురావచ్చు. మనం ఇది చేయొద్దు అది చేయొద్దు అని అంటుంటే అదే చేయాలనిపిస్తుంది వాళ్ళ మనసుకి. మీరు ఏది వద్దంటారో అటువైపుకే వారి మనసు వెళ్తుందనేది మనం గ్రహించాలి. ఉదాహరణకి మీరు మెడిటేషన్ కోర్స్, ఇక్కడ 1 వీక్ కోర్స్ ఉంటుంది, వారం రోజులు మెడిటేషన్ కోర్స్, రోజు 1 గంట సేపు మెడిటేషన్ నేర్పిస్తారు. మీరు చక్కగా ఒక్కొక్క రోజు కాస్త స్పిరిచువల్ నాలెడ్జ్ తెలుసుకుంటారు. ఆ తర్వాత ఒక్కొక్క మెడిటేషన్ కాన్సెప్ట్ తెలుస్తూ ఉంటుంది, మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఒక వారం 10 రోజులు అయిన తర్వాత మీ మెడిటేషన్ కోర్స్ కంప్లీట్ అయ్యి మీకు మీరు మెడిటేషన్ చేసుకునేటువంటి స్టేజ్కి వస్తారు. ఇక్కడ సామూహికంగా అందరం కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు అందరు కూర్చొని మెడిటేషన్ చేస్తున్నటువంటి సమయంలో ఎవరైనా మీరు మెడిటేషన్ చేసేటప్పుడు మధ్యలో కోతిని మనసులోకి తీసుకురాకండి అని చెప్పారనుకోండి, ఎందుకు నవ్వుతున్నారు అందరూ? నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? ఏం తీసుకురావద్దని చెప్పాను, మరి అదే ఎందుకు వస్తుంది మనసులోకి? అంటే మనసుకి వద్దు అన్నది తెలియదు. ఏది వద్దంటామో ముందు అది బయటకు వస్తుంది. పిల్లలకి చెప్పేటువంటి పద్ధతి వద్దు కాదు, ఏం చేయాలో చెప్పాలి కానీ ఏం చేయొద్దో చెప్పకూడదు. అల్లరి చేయొద్దు అన్నారనుకోండి, కోతిని చూడొద్దు అన్నారనుకోండి, కోతిని మైండ్లోకి తేవద్దు అని, అప్పుడు ఎలా వస్తుందంటే మనసులో ముందు కోతి వస్తుంది, ఆ తర్వాత ఒక ఇంటూ వస్తుంది. సిగరెట్లు తాగొద్దు అన్నారు కూడా ముందు సిగరెట్ వస్తుంది, ఆ తర్వాత ఇంటూ వస్తుంది. కోతిని చూడొద్దు, కోతి ఇంటూ. అల్లరి చేయొద్దు, ముందు అల్లరి, ఆ తర్వాత వద్దు. నువ్వు మొబైల్ని చూడొద్దు అంటే ముందు మొబైల్ వస్తుంది. నువ్వు ఫేస్బుక్ చూడొద్దు అంటారు పిల్లలకి, ముందు ఏమొస్తుంది ఎప్పుడు మైండ్లో? ముందు ఫేస్బుక్ చూద్దాం, ఆ తర్వాత వద్దు అందాం అనిస్తుంది. ఏది వద్దంటామో అటే వాళ్ళ మనసు వెళ్తుంది. కాబట్టి నావిగేషన్, వాళ్ళని ఎటు వెళ్ళాలో చూపించాలి కానీ ఎటు వెళ్ళొద్దో మాట్లాడకూడదు. వీలైనంత వరకు ఏది చెయ్యాలో చెప్పాలి కానీ ఏది చేయొద్దో చెప్పొద్దు. మీరు ఏది చేయొద్దంటారో అదే చేయాలని వాళ్ళ మనసు కోరుకుంటుంది. ఇదొకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫేస్బుక్లో చూడొద్దు అనడం కన్నా ఫేస్బుక్లో ఏం చూడాలో చెప్పండి. మీరు గేమ్స్ ఆడుతున్నారు మొబైల్లో, గేమ్స్ ఆడొద్దు అనడం కాదు, గేమ్స్ ఎంతసేపు ఆడాలో నేర్పించండి. గేమ్స్ చెడ్డవి కాదు. 20 నిమిషాల లోపు కనుక మీరు ఏ గేమ్స్ అన్నా ఆడితే అది వాళ్ళ మెదడు అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఓకే, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ పెరుగుతాయి, వాళ్ళ స్పీడ్ని వెలాసిటీని అర్థం చేసుకోవడం, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ పెరుగుతాయి. గేమ్స్ చెడ్డవేం కాదు, మీరు కూడా ఆడొచ్చు, కానీ ఎంతసేపు అన్నది ఇంపార్టెంట్. ఒక స్ట్రెచ్లో 15 to 20 మినిట్స్ లోపు ఎదుగుతుంది. ఆ తర్వాత నుంచి అది నెగిటివ్గా ఎడిక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అది ఇంపార్టెంట్. స్క్రీన్ టైం, మీరు స్క్రీన్ చూడొద్దు అంటారనుకోండి, వాళ్ళలో అదే చేయాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎంతసేపు చేయొచ్చు అన్నది చెప్పారనుకోండి, అది హెల్ప్ చేయగలవచ్చు. అంటే ప్రతి జనరేషన్కి వాళ్ళ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పటి జనరేషన్కి ఇది, మన తాతగారు వాళ్ళ జనరేషన్కి రేడియో ఎడిక్షన్. అవునా? అప్పుడు పెద్ద రేడియో ఉండేది ఇంతది, దాని వైర్ ఎక్కడో పైకి తీసుకెళ్ళి ఒక మెష్ లాంటిది ఎల్లాడుతూ దానికి పట్టుకొని ఒక వైర్ యాంటీనా పెట్టుకొని ఆ రేడియో అలా ట్యూన్ చేస్తూ, దొరికేది కాదు కనెక్షన్, ఎక్కడో అలా ట్యూన్ చేస్తూ ఆ రేడియో దొరికేది. ఆ రేడియో, ఆ తర్వాత ఆ రేడియోలోనే చిన్న రేడియోలు వచ్చాయి, ఒకటి ఇంత పెద్ద పెద్ద బాక్సులు వచ్చాయి, ఆ తర్వాత చిన్న రేడియో వచ్చాయి. అయితే ఆ రేడియో ఇలా పట్టుకొని తిరుగుతుండేవారు అప్పుడు ఆ టైంలో. ఆ జనరేషన్కి అది ఎడిక్షన్. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఏమైంది? రేడియో పోయి టీవీలు వచ్చాయి. ఆ టీవీలో చిత్రలహరి,
చిత్రమాల, ఒక్కటే ఛానల్ ఉండేది, అది కూడా దొరికేది కాదు. ఆ యాంటీనా వెళ్ళి కదిలించి తెచ్చుకునేవాళ్ళు. ఆ జనరేషన్కి అది ఎడిక్షను. ఆ జనరేషన్కి అది. ఆ తర్వాత వాక్మెన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఏమయ్యాయి, అన్నీ చేతిలోకి వచ్చేసాయి. అప్పుడు ఇంటర్నెట్లో గుర్తుందా, స్టార్టింగ్ 95లో 97లో ఇంటర్నెట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎంత కేబీపీఎస్లో వచ్చేది. ఓకే, ఒక ఈమెయిల్ పంపిస్తే అది ఒక పెద్ద ఆశ్చర్యం. అప్పుడు టెలిగ్రామ్ లాగా ఇక్కడ ఒక ఈమెయిల్ ఇస్తే అక్కడికి ఒక క్షణంలో వెళ్ళిపోతుంది అనుకునేవాళ్ళు. అది ఒక అద్భుతం. అప్పుడు మొబైల్స్ కన్నా ముందు పేజర్లు అని ఒకటి వచ్చేవి, గుర్తుందా? పేజర్లు అదో పెద్ద అచీవ్మెంట్ లాగా, నెక్స్ట్ సెకండ్లో మెసేజ్ వస్తూ ఉండేది, అదొక పెద్ద అచీవ్మెంట్ లాగా తీసుకుని ఇప్పుడు మనం చూసి నవ్వుకుంటాం. వాళ్ళు ఈ జనరేషన్ పిల్లలకు మా దగ్గర పేజర్లు ఉన్నాయంటే వాళ్ళు ఏంటిది అనుకుంటారు. ఈమెయిల్స్ అప్పుడు అదొక ఎడిక్షన్. ఆ తర్వాత చాటింగ్ ఒకటి, ఒక కంప్యూటర్, ఇంత పెద్ద కంప్యూటర్లో పెట్టుకొని చాటింగ్ చేసుకున్నాడు. ఇప్పుడేం వాట్సాప్లో అందరు క్షణాల్లో వెళ్ళిపోతారు. అంటే ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్క ఛాలెంజ్ ఉంది. ఆ జనరేషన్ వాళ్ళు ఆ ఛాలెంజ్లోంచి వెళ్ళాలి. మన జనరేషన్లో మనం కూడా కొన్నిటికి ప్రభావితం అయి ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళకి ఎక్కువ ఛాలెంజెస్ ఉన్నాయి. వీళ్ళని ఎలా బయటికి తీసుకెళ్ళాలి? మీడియా ప్రభావం వాళ్ళ మీద ఎలా పడుతుంది? వాళ్ళ మైండ్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. మనం మీడియా ప్రభావం పిల్లల మీద పడకూడదు అనుకుంటే సరిపోదు. పిల్లల మీద మీడియా ప్రభావం పడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, పిల్లల మీద పాజిటివ్ మీడియాను చూపించడం స్టార్ట్ చేయాలి. మీడియా ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ నెగటివ్ థింగ్. మీడియా చెడ్డది కాదు. ఆ మీడియాలో ఎటువంటి దాన్ని వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశం. మీరు అలా వదిలేస్తే తప్పకుండా నెగిటివే ఎక్స్పోజ్ అవుతారు. ఇప్పుడు గ్రావిటీ ఉంది. ఇప్పుడు ఈ వస్తువుని ఇలా వదిలేస్తే ఏమవుతుంది? కింద పడిపోతుంది. ఈ వస్తువు కింద పడకూడదు అంటే ఏం చేయాలి? పట్టుకోవాలి. ఒక ఫోర్స్ ఉపయోగించాలి ఆపోజిట్ డైరెక్షన్లో, అప్పుడు స్థిరంగా ఉంటుంది పడకుండా. లేక ఈ వస్తువు ఎగరాలి అంటే ఏం చేయాలి? కంటిన్యూస్గా ఆ ఫోర్స్ అలాగ దానికి అప్లై అవుతూ ఉండాలి, అప్పుడు ఎగురుతుంది. అదేవిధంగా పిల్లల లైఫ్లో కూడా గ్రావిటీ న్యాచురల్గా వాళ్ళని ఆకర్షిస్తుంది. ప్రపంచంలో ఎక్కువ మెజారిటీ ఏదైతే నడుస్తుందో అదే గ్రావిటీ. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటే మనం ఆ వాతావరణాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత మనదే. వాళ్ళకి పాజిటివ్ మీడియాకి ఎక్స్పోజర్ ఇస్తున్నాం అనుకోండి, వాళ్ళు పాజిటివ్ డైమెన్షన్లో వెళ్తారు. అలా కాకుండా మనం న్యూస్లో అంత చెత్త న్యూసే ఉంటుంది. వాళ్ళు గొడవ, వీళ్ళు గొడవ, ఈ అపోజిషన్ వాళ్ళు వాళ్ళని తిట్టుకుంటారు, వీళ్ళని తిట్టుకుంటారు, వాదోపవాదాలు, గోల గగ్గోలు, ఇదే మనం వింటున్నాం అనుకోండి. అదే న్యూస్ రిపీట్ అవుతూ ఉంటుంది ప్రతి 2 నిమిషాలకి. మనం అదే ఎక్స్పోజ్ అవుతున్నాం అనుకోండి, మెల్లగా పిల్లలు కూడా అదే ఎక్స్పోజ్ అవుతారు. వాళ్ళు ఎలాగ వాదించుకుంటున్నారో చూస్తే అదే విధంగా మనతో కూడా వాదించడం మొదలు పెడతారు. అలా కాకుండా ఎన్నో పాజిటివ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఆ పాజిటివ్ ఛానల్స్ని మనం చూపిస్తున్నాం అనుకోండి, వాళ్ళలో పాజిటివ్ డైమెన్షన్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. కొంతమంది అద్భుతమైనటువంటి చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు కొన్ని అద్భుతమైనటువంటి భావాలను, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసినటువంటి వీడియోస్ మనకి యూట్యూబ్లో దొరుకుతాయి. యూట్యూబ్ చెడ్డది కాదు. అక్కడ ఏం చేయాలి? మనం పేరెంటల్ కంట్రోల్స్ పెట్టాలి. వాళ్ళకి పాజిటివ్ ఎక్స్పోజర్ ఇస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళలో ఒక రకమైనటువంటి పాజిటివ్ డైమెన్షన్, క్రియేటివిటీ స్టార్ట్ అవుతుంది, ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇది లెర్నింగ్కి నెగిటివ్ కాదు, కానీ ఎక్స్పోజర్ ఏమిస్తున్నాము అనేటువంటిది ప్రధానం. ఇప్పుడు చూడండి, పిల్లలు ఎదిగేటువంటి టైంలో మనం అన్కాన్షియస్ లెవెల్లో కొన్ని ఉంటాయి అనుకున్నాం. ఇప్పుడు చిన్న ఒక కోడి గుడ్డులోంచి మనకి కరెక్ట్గా డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ గుడ్డుని పగలగొట్టుకొని ఆ చిన్న కోడిపిల్ల బయటకు వస్తుంది. బయటికి రాగానే ఏం చేస్తుంది? కోడిపిల్ల? చూసారా ఎప్పుడైనా గుడ్డులోంచి బయటికి రాగానే ఏం చేస్తుంది? నేను ఒకసారి చూశాను. చాలా రోజులు వెయిట్ చేశాను, ఎప్పుడు బయటకు వస్తుందా. సమ్మర్ హాలిడేస్లో ఊరికి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు రోజు వెళ్ళి చూస్తుండేవాడు అది ఎప్పుడు బయటకు వస్తుందా. అది బయటకు వచ్చినప్పుడు ఒక అద్భుతం.
అద్భుతం అంటే అద్భుతం. అది ఎలా పగలగొట్టుకొని బయటకు వచ్చి నెక్స్ట్ సెకండ్ నుంచి పరిగెడుతూ ఉంటుంది. అది ఎంత ఫాస్ట్గా పరిగెడుతుంది, చుట్టుపక్కలంతా తిరిగేస్తూ ఉంటుంది, ఫాస్ట్గా తిరిగేస్తూ ఉంటుంది. దానికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ నాలెడ్జ్? అది బయటికి రావడం, వచ్చి తిరగడమే కాదు, తిరిగేసి పురుగుని పట్టేసుకొని తినేయడం కూడా మొదలు పెట్టేస్తుంది. దానికి ఇది తినాలి, ఇది తినకూడదని ఎవరు నేర్పారు? ప్రకృతిలో ఎంత అన్కాన్షియస్ స్టేజ్లో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవి జరిగిపోతూ ఉంటాయి, మన ప్రమేయం లేకుండా జరుగుతాయి. అది మానవుల్లో కూడా ఉంది. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లల్ని గమనించారా? వాళ్ళు వెళ్ళి బలపాలు తినేస్తూ ఉంటారు, చాక్ పీసులు తినేస్తూ ఉంటారు. మీరు కూడా తిన్నారా? గుర్తుందా? అందరం తిన్నాం, ఎవరు లేదు, అందరం బాగా తినేసాం. అప్పుడు ఏం చేసేవారు వీళ్ళు? పాపం పేరెంట్స్కి చాలా బాధ వస్తుంది, కోపం వస్తూ ఉంటుంది. నీకు ఏం తక్కువ చేశాను, నీకు కావాల్సినవన్నీ పెడుతున్నాం కదా, అన్నీ పెడుతున్నా వెళ్ళి బలపాలు తినడం ఏంటి, కడుపులో నట్టలు పడతాయని, ఎందుకు తింటారో వీళ్ళు అని వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఎప్పుడు నువ్వు బల్పం ముడితే కొడతాను అని చెప్పి కొట్టి తిట్టి అరిచి, అయినా కానీ బల్పాలు తినడం మానేరు. సరే, బల్పాలన్నింటినీ దాచేస్తూ ఉంటారు, చాక్ పీసులన్నీ దాచేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? అప్పుడు మెల్లగా కొడితే అలా వెళ్ళి గోడ గీకి గోడలో ఉన్నటువంటి సున్నం తినేస్తూ ఉంటారు. అది కూడా మనం తినేయకపోతే బయటికి వెళ్ళి మట్టి తినేస్తూ ఉంటారు. కృష్ణుడు ఫేమస్ కదా, మట్టి తిన్నాడు. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇది కూడా న్యాచురల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అంశం. దాన్ని కొట్టి వాళ్ళని సరి చేస్తే కాదు, అక్కడ దెబ్బలు పడవలసింది పేరెంట్స్కి, పిల్లలకి కాదు. ఎందుకంటే అది న్యూట్రిషన్ డెఫిషియన్సీ. వాళ్ళకి ఆ వయసులో వాళ్ళ శరీరం చాలా ఫాస్ట్గా ఎదగాలి, చాలా ఫాస్ట్గా ఎదగాలి. వాళ్ళకి కాల్షియం నీడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, మనకి ఈ వయసులో ఉండకపోవచ్చు. వాళ్ళకి చాలా కాల్షియం కావాలి. ఎందుకు? వాళ్ళ బోన్ స్ట్రక్చర్ ఎదగాలి. మనం ఆ సరైనటువంటి సమయంలో వాళ్ళకి కావాల్సినటువంటి కాల్షియం దొరక్కపోతే, మన భోజనం పెట్టేటువంటి భోజనంలో సరిపడా కాల్షియం దొరకట్లేదు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? బలపాలు వీటిల్లోంచి తినేస్తున్నారు, ఆ సున్నం గోడకి. ఒక్కటి ఆలోచించండి, వాళ్ళకి ఎలా తెలుసు అక్కడ ఈ బలపాలలో, ఈ చాక్ పీసులో కాల్షియం ఉంటుందని? ఈ గోడలో కాల్షియం ఉందని వాళ్ళకి ఎలా తెలుసు? ఇంకా భాష కూడా రాలేదే వాళ్ళకి, ఎలా తెలుసు? అది న్యాచురల్ ఇంటెలిజెన్స్, అది అన్కాన్షియస్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మనం వీటిని సప్రెస్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి చూస్తాము, కానీ దానికి కారణం ఏమిటి అన్నది అర్థం చేసుకో. అంటే అది ఒక డెవలప్మెంటల్ నీడ్. ఆ వయస్సులో ఒక డెవలప్మెంటల్ నీడ్ ఉంటుంది, అది పూర్తవ్వాలి. దాన్ని అంటే మనకు అది ఇన్పుట్గా తీసుకొని వాళ్ళ కాల్షియం ఎక్కువ ఇస్తుంటే బలపాలు తినడం మానేస్తారు. కొడితే తిడితే బలపాలు తినడం ఇవి మానేరు. కాల్షియం పెరగాలి, వాళ్ళ నీడ్ కంప్లీట్ అవ్వాలి. ఇలాగ ఫిజికల్ నీడ్స్ కొన్ని ఉంటాయి, న్యూట్రిషనల్ నీడ్స్ కొన్ని ఉంటాయి, సైకలాజికల్ నీడ్స్ ఉంటాయి, ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి, స్పిరిచువల్ నీడ్స్ కూడా ఉంటాయి, ఎక్స్ప్లోరింగ్ నీడ్స్ ఉంటాయి. చిన్నపిల్లల్ని చూడండి, గ్రామాల్లో ఇది ఎక్కువ దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి మీరు గ్రామాల్లో వెళ్తే మా బాబుని చూసారా, మా పాపను చూసారా అని కొంతమంది తిరుగుతూ ఉంటారు, ఎక్కడ కనిపించారా అని అడుగుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే పాపం వాడికి స్నానం పోసి వాడికి తుడుద్దామని చెప్పి తువ్వాల కోసం అలా వెళ్ళేసరికి వీడి ఇక్కడి నుంచి కిటికీ అటు చూసేసి తలుపులు తీసుకొని బయటికి వెళ్ళి పారిపోతాడు. అలా పరిగెడుతూనే ఉంటారు వీళ్ళు, చాలా ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటారు. ఒంటి మీద బట్టలు కూడా ఉండదు, అలా పరిగెట్టేస్తారు. చూసారు ఎప్పుడైనా? ఎందుకు పరిగెడుతున్నారు వీళ్ళు? ఎక్కడ పరిగెడుతున్నారు వీళ్ళు? జనరల్గా అప్పుడు ఏం చేస్తాం మనం? పిల్లల కోసం పరిగెత్తుకుంటూ అమ్మ నాన్న అందరు ఎతికేస్తారు, దొరకగానే పట్టుకుని వాడిని చెత్తగొట్టేస్తారు. ఇంట్లోకి తీసుకొచ్చేసి బంధించేస్తారు, బయటికి పోనివ్వకుండా. కానీ అక్కడ ఏం జరుగుతోంది? ఇది న్యాచురల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. ఏమిటి న్యాచురల్ ఇంటెలిజెన్స్? ఏంటి అంటే ఆ వయస్సులో పిల్లలకి తన చుట్టూ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ని ఎక్స్పోజ్ అవ్వాలి.
ఆ ఎన్వైర్న్మెంట్లో తనెక్కడున్నాడు అన్నది జియో లొకేషన్ అంటాం కదా, మనం గూగుల్లో మనం ఎక్కడ లొకేషన్ ఐడెంటిఫై చేసుకుంటాం కదా, అలాగా ఆ మెదడులో తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని, ఎన్వైర్న్మెంట్ని, ఏ వస్తువులు ఎక్కడున్నాయి, ఏవి వాటన్నిటిని గుర్తించేటువంటి ప్రక్రియ అది. వాళ్ళు పరిగెడుతూనే ఉంటారు, అన్నీ చూస్తారు, అటు ఉరుకుతారు ఇటు ఉరుకుతారు, అన్నీ చూసుకుంటూ వాళ్ళకి తమ ఎక్కడ జియో లొకేషన్ ఎక్కడుంది, వాళ్ళు ఏ లొకేషన్లో ఉన్నారు అని ఐడెంటిఫై చేసుకోవడానికి బ్రెయిన్ ఎదిగేటువంటి ప్రాసెస్ అది. మనం అది జరగనివ్వం, వాళ్ళని ఇంట్లోంచి బయటికి వెళ్ళనివ్వం, కట్టేస్తాం, బంధించేస్తాం, వాళ్ళకి కావాల్సినవన్నీ అక్కడ ఇచ్చేస్తాం. వాడు ఎక్కడున్నాడు, వాడికి ఇంకా ఎదుగుదల రాదు. ఆ పార్ట్, బ్రెయిన్ ఎదిగేటువంటి ఆ పార్ట్ మిస్ అయిపోతుంది. ఇలాగ మనకు తెలియకుండా ఎన్నో మిస్ చేసేస్తాం చైల్డ్హుడ్లో, భయం కారణంగా, కంట్రోల్ కారణంగా. మరి ఏం చేయాలి అప్పుడు? బయటకు వెళ్తే ఎవరైనా యాక్సిడెంట్లు అయిపోతాయి కదండి అని అడుగుతా. కరెక్టే. మరి అప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళకి చక్కగా స్నానం చేసి, పేరెంటింగ్ అదే ఇంపార్టెంట్. పేరెంటింగ్లో టైం ఇవ్వాలి. టైం ఇవ్వలేకపోతే పేరెంట్స్ అవ్వకండి, కొన్నాళ్ళు ఆగండి. పేరెంట్స్ అయిపోయారంటే ముందు అది చేయాలి. అప్పుడేంటి, వాళ్ళకి రెడీ చేసిన తర్వాత వాళ్ళని వదిలేయాలి. వాడు అటు ఇటు పరిగెడుతుంటే వాడి వెనకాల మనం పరిగెత్తాలి. ఎక్కడికి పరిగెత్తాలి? సేఫ్గా ఉంచడానికి పరిగెత్తాలి మనం. కానీ వాళ్ళ ఫ్రీడమ్ వదిలేయకూడదు. వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇచ్చి మనం వాళ్ళతో పాటు పరిగెడుతూ వెళ్ళామనుకోండి, వాళ్ళని సేఫ్గా ఉంచుతాం. ఓకే, అశుద్ధం ఏంటో కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ముందు తినేస్తారు కూడా, తర్వాత ఇది అశుద్ధము అని తెలుసుకుంటారు. అలాగా వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు ఎన్వైర్న్మెంట్కి. మనం వాళ్ళతో పాటు ఉంటే, వాళ్ళన్నిటినీ చూసుకుంటూ పరిగెడుతుంటే వాళ్ళతో పాటు వెళ్తాం కదా, అప్పుడు వాళ్ళ ఆ మెదడులో ఆ పాయింట్ ఎదుగుదల వస్తుంది. అందుకనే గ్రామాల్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ ఉంటారు, పిల్లల్నేమో అక్కడ చెట్టుకి ఒక చీర కట్టేసి వదిలేస్తారు. ఈ పిల్లలు వాళ్ళ ఎన్వైర్న్మెంట్ అంతా ఓపెన్గా ఎక్స్పోజ్ అవుతారు. వాళ్ళ మెంటల్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ వదిలేసినా మళ్ళీ ఇంటికి రాగలుగుతారు. వాళ్ళకి ఒక ఫ్రీడమ్ దొరుకుతుంది ఎన్వైర్న్మెంటల్ ఎక్స్పోజర్. మనం ఓవర్ ప్రొటెక్టివ్గా అయ్యి అది మిస్ చేస్తాం. అలా పేరెంటింగ్లో చాలా చాలా విషయాలు ఇలా ఒక్కొక్కటి ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు చిన్నపిల్లలు కొత్తగా స్కూల్లో జాయిన్ చేస్తారు పిల్లలు. ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఈ పిల్లలు స్కూల్లో జరిగేటువంటి ప్రతి విషయాన్ని వచ్చి పేరెంట్స్కి చెప్తారు కదా. ఓకే, బస్సు ఎక్కినప్పటి నుంచి మొదలుకొని మొత్తం అన్నీ చూసి చివరికి వచ్చేంత వరకు జరిగినటువంటి అన్ని విషయాలని అమ్మకి చెప్తూ ఉంటారు, వదలరు. అమ్మకి విసుగొచ్చేస్తుంది, చాలా ఆపరా అంటే ఆపరా, చాలమ్మ అంటే విందు, ఇంకా అన్నీ చెప్పేస్తూనే ఉంటుంది. అమ్మది అయిపోయింది, నాన్న వస్తారు, నాన్నకు మొదలు పెడతారు మళ్ళీ. అంతా చెప్తూనే ఉంటారు. ఇదే పిల్లలు మెల్లగా ఎదిగిన తర్వాత 9th క్లాస్కి 10th క్లాస్కి వస్తారు. ఈ 9th క్లాస్కి 10th క్లాస్కి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఏమైనా చెప్తారా? ఏమి చెప్పరు. చిన్నప్పుడు వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉంటే మీరు వినలేదు. ఇప్పుడు మీరు వినాలనుకుంటున్నారు, వాళ్ళు చెప్పట్లేదు. కన్ఫ్యూజ్ అయిపోతారు పేరెంట్స్. ఎందుకు ఏం మాట్లాడట్లేదు ఏంటి వీళ్ళు? ఒక్కొక్క కామన్ డైలాగ్ ఏంటంటే, ఆ బెల్లం కొట్టిన రైలు అలా ఉండకు అని ఒక కామన్ డైలాగ్ ప్రతి ఇంట్లోనూ. ఏం మాట్లాడో బెల్లం కొట్టిన రాయిలాగా అలా ఉండిపోతూ. ఏం మాట్లాడరు. ఏమన్నా అడిగితే జవాబు కూడా ఇవ్వరు. ఇంకా గట్టిగా అడిగితే వన్ వర్డ్ ఆన్సర్స్ అంటే, ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు అంటే, ఏదో చెప్పారులే. ఏమేమి సబ్జెక్ట్స్ చెప్పారు అంటే, రోజు చెప్పే సబ్జెక్టులే కదా. ఇంకా ఎక్కువ అడిగితే నీకేదో పెద్ద అన్నీ అర్థమవుతున్నట్టు, నీకేం తెలుసు కదా. ఇవే డైలాగులు వస్తుంటాయి కదా. మీరు ఎక్కువ అడుగుతున్నారు అనుకోండి, ఏంటి ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు, ఎందుకు ఊరికే ఇంట్రాగేషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. మీరు ప్రశ్నలు అడుగుతుంటే ఇటు అడుగుతుంటే అటు పరిగెడుతుంటారు, అటు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇటు పరిగెడుతుంటారు. అదే వేరే వాళ్ళ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర చాలా బాగుంటారు. ఎందుకు అలా ఉంటుంది?
ఇది ఒక డెవలప్మెంటల్ స్టేజ్. ఇక్కడ మనకు ఒకటి అర్థం కావాలి. జనరల్గా పేరెంట్స్ తీసుకొచ్చేసి ఏమండి మా వాడు ఇట్లా తయారవుతున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మా పాప ఇలా చేస్తుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటారు. అదొక డెవలప్మెంటల్ స్టేజ్. ఏమిటి, చిన్నప్పుడు ప్రతి డెవలప్మెంటల్ స్టేజ్కి ఒక డిఫరెంట్ నీడ్ ఉంటుంది. చిన్నప్పటి నీడ్ ఏంటి, ఆ వయసులో అక్కడ ఎక్స్ప్రెషన్ నీడ్స్ ఉంటాయి, అక్కడ అటెన్షన్ నీడ్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళకి అటెన్షన్ కావాలి. అటెన్షన్ వాళ్ళకి పేరెంట్స్ నుంచి రావాలి. ఆ అటెన్షన్ దొరక్కపోతే వాళ్ళ మానసిక ఎదుగుదల తగ్గుతుంది. అక్కడ సరిపడా అటెన్షన్ వాళ్ళకి దొరకాలి. అందుకని ఆ అటెన్షన్ మనం ఇవ్వకపోతే వాళ్ళు ఏదో ఒక రకంగా అటెన్షన్ తీసుకోవడానికి ఇవన్నీ చెప్తూ ఉంటారు. అప్పుడు మనం ఓపికగా విన్నాం అనుకోండి, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వచ్చి అటెన్షన్ తగ్గ అటెన్షన్ దొరికి అప్పుడు వాళ్ళు ఫ్రీగా ఫీల్ అయ్యి ఎక్స్ప్రెషన్ నీడ్స్ పెరుగుతాయి. అవి ఎక్స్ప్రెషన్ నీడ్స్ సాటిస్ఫై అవుతాయి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అదే మనం కొంతమంది పేరెంట్స్కి టైం ఉండదు. అమ్మ కూడా జాబ్ చేస్తుంది, నాన్న కూడా జాబ్ చేస్తారు. వీకెండ్ పేరెంట్స్ అన్నమాట వీళ్ళు. వీకెండ్స్లోనే కలుస్తారు పిల్లలతోటి. అలాంటి పరిస్థితులు ఉంటే ఈ పిల్లల మానసిక ఎదుగుదల దెబ్బతిని వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ప్రారంభిస్తారు, ఎమోషనల్ నీడ్స్ కోసం, ఈ అటెన్షన్ నీడ్స్ కోసం. ఇదే వీళ్ళు ప్రీ అడాలసెన్స్ అండ్ అడాలసెన్స్ స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ మారిపోతుంది. వాళ్ళకప్పుడు ఐడెంటిటీ నీడ్స్ స్టార్ట్ అవుతాయి, వాళ్ళకి ప్రైవసీ నీడ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ టైంలో వాళ్ళకేంటి, తన డెసిషన్స్ తను తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన, కానీ తీసుకునే డిస్క్రిప్షన్ ఉండదు, కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఈ పిల్లలకి వాళ్ళ కన్ఫ్యూజన్ని మీరు ఒక్క నిమిషంలో తీసేయచ్చు. వాళ్ళ కన్ఫ్యూజన్ ఉంటే ఏంటి చెప్పు, ఇది చేయి అని అంటాం, వాళ్ళ చేయరు. ఎందుకు, వాళ్ళకు వాళ్ళు ఎదిగి వాళ్ళకు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునేటువంటి స్టేజ్ కానీ తీసుకోలేకపోతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనం వాళ్ళకి సొల్యూషన్స్ కాదు కావాల్సింది, వాళ్ళు డెసిషన్ మేకింగ్ అనేటువంటిది సెల్ఫ్గా డెవలప్ అయ్యే స్టేజ్ అది. ఆ స్టేజ్లో వాళ్ళకి డెసిషన్ ఎలా తీసుకోవాలి అన్నది నేర్పించాలి. కానీ ఈ డెసిషన్ ఇది చెయ్యి అని చెప్తే నడవదు. అక్కడ మీరు చెయ్యి అని చెప్తే ఫోర్స్ చేసినట్టు ఉంటుంది. మీరు చెప్పేది మంచిదైనా వాళ్ళకి అది ఇండిపెండెన్స్ని, వాళ్ళకంటూ సెల్ఫ్ డిపెండెన్సీని డెవలప్ అయ్యేటువంటి స్టేజ్ని మనం కర్వ్ చేసేస్తాం. అందుకనే ఆ టైంలో అమ్మా నాన్నలతో ఎక్కువ ఘర్షణలు, కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి. మరి ఏంటి వీళ్ళకి ఎవరు నచ్చుతారు అంటే పెద్దవాళ్ళు ఎవరు నచ్చరు వీళ్ళకి. ఆ టైంలో ఎవరు నచ్చుతారు, వాళ్ళ ఫ్రెండ్స్ నచ్చుతారు. ఎందుకు నచ్చుతారో తెలుసా, వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతారు. ఎందుకు అంటే ఈ ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు సొల్యూషన్ ఇవ్వరు, వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు వీడికి ఎలా అనిపిస్తుందంటే, నేను కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు, నా ఫ్రెండ్ కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు, చాలా బాగుంది, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనుకుంటాడు. ఎందుకు, ఇద్దరికి క్లారిటీ కాదు కావాల్సింది. ఇద్దరికి ఏంటి, వాళ్ళకు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. నాకు ఎవరో ఒకళ్ళు క్లారిటీ ఇవ్వాలని కాదు. కన్ఫ్యూజ్ అయిన వాడికి ఇంకో కన్ఫ్యూజ్ అయిన వాడు దొరికితే అమ్మయ్య ఇద్దరం ఈక్వల్గా ఉన్నాం అనిపిస్తుంది. అదే కన్ఫ్యూజ్ అయినటువంటి వాడికి క్లారిటీ ఇచ్చేవాడు దొరికితే అన్నీ నువ్వే చెప్పేస్తున్నావు, బొమ్మరిల్లు మమ్మీ డాడీలా కనిపిస్తుంది. అలా నడవదు. అక్కడ ఏంటి మనం అర్థం చేసుకోవాలి, పిల్లలకి ఆ టైంలో ఏం కావాలి, వాళ్ళు మెంటల్గా ఎదగాలి, వాళ్ళు మెంటల్గా వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళకంటూ తమ సొంత అభిప్రాయాలు ఏర్పడేటువంటి సమయం అది, వాళ్ళకంటూ వాళ్ళ ఓన్ ఒపీనియన్స్ ఫార్మ్ అయ్యేటువంటి సమయం అది. అంటే అదొక బోన్ స్ట్రక్చర్ లాగా వాళ్ళకంటూ కొన్ని అభిప్రాయాలు ఏర్పడేటువంటి టైం అది. ఆ టైంలో మనం వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఏర్పరచుకోవాలి అన్నదానికి హెల్ప్ చేయాలి, కానీ వాళ్ళ అభిప్రాయాల్ని మన అభిప్రాయాలతో రీప్లేస్ చేయకూడదు. చిన్నప్పుడు అది నడిచింది, మనం ఏం చెప్తే చేసేవాళ్ళు, ఇప్పుడు చెయ్యరు. ఎందుకు, వాళ్ళకంటూ సొంతగా చేసుకునేటువంటి స్టేజ్ అది, రెక్కలు వస్తున్నటువంటి సమయం. ఎగరడం నేర్పించాలి, కానీ వాళ్ళని ఎత్తికెళ్ళి ఇంకో చోట పెట్టడం కాదు. అక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, అక్కడ సపరేషన్ ఫోర్స్ పనిచేయదు. వాళ్ళు మరి ఎలా వీళ్ళతో డీల్ చేయడము అంటే, వాళ్ళు కన్ఫ్యూజ్డ్గా ఏదైనా చెప్తే మీరు కూడా కన్ఫ్యూజ్ అయిపోండి. అరే నాకు కూడా అర్థం కావట్లేదు ఏం చేయాలో మరి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఉదాహరణకి నాకు అప్పుడు 10th అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఇంటర్లో ఏం తీసుకోవాలి అని అడిగితే, కరెక్టే కదా, ఏం తీసుకోవాలి, ఇది తీసుకో, ఇంజనీరింగ్ చేయి, డాక్టర్ చేయి, లేకపోతే ఇది చేయని కాదు. ఏమేమి ఉన్నాయి మనకు అసలు, నాకు కూడా అర్థం కావట్లేదు ఏం తీసుకోవాలో అంటే అప్పుడు మాట్లాడడానికి రెడీ అవుతాడు. అసలు నీకేం ఆప్షన్స్ ఉన్నాయమ్మా
అని అడిగితే అమ్మ ఇవేవో 5-6 ఉన్నాయి అని చెప్తుంది. అలా కాకుండా నీ ఈ ఆప్షన్ తీసుకో అన్నారనుకోండి, అది డిస్టర్బ్ చేస్తుంది. తాము సొంతంగా చేస్తున్నట్టు ఉండదు, ఎవరో చెప్పి ఫోర్స్ చేస్తే వెళ్తున్నట్టు ఉంటుంది. అలా కాకుండా అసలు నీకు ఆప్షన్స్ ఏమున్నాయి, ఈ ఆప్షన్స్లో నీకు ఏది నచ్చుతోంది, నువ్వు దేంతో కనెక్ట్ అవుతున్నావు, ఒకసారి పద ఈ వీళ్ళందరినీ కలుద్దాం, అసలు ఏముంటుంది లైఫ్ ఎలా ఉంటుంది దాని తర్వాత అంటూ ఒక ఆర్టిస్ట్ని, ఒక డాక్టర్ని, ఒక ఇంజనీర్ని, ఒక టీచర్ని, ఒక సోషల్ వర్కర్ని, ఒక అగ్రికల్చరిస్ట్ని, ఒక ఫార్మసిస్ట్ని, వీళ్ళందరినీ మనం కనెక్ట్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ మెంటల్ గ్రోత్ అనేది గ్రో అవుతూ ఉంటుంది, వాళ్ళు ఎక్స్పాండ్ అవుతూ ఉంటారు. వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకోవడానికి మనం హెల్ప్ చేయాలి. అలాగే మానసికంగా అభివృద్ధి చెందడం, ఇంకోటి వాళ్ళకంటూ వాళ్ళ మోరల్స్ ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళలో కన్ఫ్లిక్ట్స్, ఇప్పుడు చూడండి పిల్లలు దొంగతనం చేస్తూ ఉంటారు, అది దాన్ని దొంగతనం చేస్తున్నారు అనేటువంటి తీవ్రంగా తీసుకుంటాం మనం. కానీ కారణం ఏంటో తెలుసా వాళ్ళు దొంగతనం చేయడానికి? ఆ ఏజ్లో వాళ్ళకి నాది పరాయిది అనేటువంటి డిస్క్రిప్షన్ ఇంకా ప్రాపర్గా అండర్స్టాండింగ్ రాలేదు. అక్కడ వాళ్ళకి ఆ డిస్క్రిప్షన్ అర్థమవుతే మనదంటూ వేరేది ఉంటుంది, వేరే వాళ్ళది వేరేది, వేరే వాళ్ళది మనం సొంతం చేసుకోవడానికి లేదు అనేటువంటి డిస్క్రిప్షన్ వాళ్ళకి ఆ డిస్క్రిప్షన్ వచ్చిందంటే మళ్ళీ దొంగతనం చేయరు. వాళ్ళకంటూ ఒక మోరల్ ఫ్యాబ్రిక్ ఏర్పడాలి, మోరల్ స్ట్రెంగ్త్ ఏర్పడాలి. వాళ్ళ మోరల్స్ని, వాళ్ళ వాల్యూస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి మనం హెల్ప్ చేయాలి. అంతేకాని వాళ్ళకి మోరల్ టీచర్గా అవ్వకూడదు. ఇలాగా వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళని స్పిరిచువల్గా కనెక్ట్ చేయవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా మనకు ఉంది. వాళ్ళకి ఎవరైనా చనిపోతే వాళ్ళు అడుగుతారు, ఏంటి ఎవరు చచ్చిపోయారు, ఏంటి చదవడం అంటే ఏంటి అని అడుగుతారు. ఏమైపోయారు తాతగారు, ఏమైపోయారు అని అడుగుతారు. తాతగారు ఏమైపోయారంటే అక్కడ స్టార్స్ ఉన్నాయి కదా, ఆ స్టార్స్ దగ్గరికి వెళ్ళిపోయారు అని చెప్తాం. ఒక వయసు వరకు అది సరిపోతుంది. ఇంకాస్త ఎదిగిన తర్వాత స్టార్స్ అంటే అది అర్థం కాదు వాళ్ళకి, నమ్మబుద్ధి కాదు వాళ్ళకి. అప్పుడు ఏం చెప్పాలి? వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని చెప్పాలి. ఇంపర్మనెన్సీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ట్రూత్ అనేది అర్థం కావాలి. ఆధ్యాత్మికంగా మనందరికీ ఒక యాత్ర ఉంటుంది. ఆత్మ అంటే ఏంటి, దేహం అంటే ఏంటి, ఈ దేహంలోకి ప్రాణం ఎలా వస్తుంది, ఈ ప్రాణం ఉన్నంత వరకు చైతన్యం ఉంటుంది, ఈ చైతన్యం ఎలా పోతుంది, ఈ చైతన్యం వెళ్ళిపోయిన తర్వాత ప్రాణం ఎలా పోతుంది, మృత కళేబరంగా ఎలా మారిపోతుంది, ఈ సైకిల్ ఏమిటి, మళ్ళీ పునర్జన్మలు అంటే ఏమిటి, ఈ న్యాచురల్ విషయం ఎలా ఉంటుంది ప్రకృతిలో, ఇది సహజము, దీన్ని చూసి ఆందోళన చెందొద్దు, జీవితం ఇది యథార్థమైంది, ఆత్మ శాశ్వతమైనటువంటిది అన్న జ్ఞానాన్ని మనం ఇవ్వగలుగుతాం అనుకోండి. అప్పుడు ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతాడు. ఎలాగే ఇవి క్లారిటీ, ఇంకా ప్రశ్నలు అడుగుతాడు, ఒక 100 ప్రశ్నలు అడుగుతాడు. ఆ ఒక్కొక్క ప్రశ్నకి మనం తెలుసుకొని వాళ్ళకి నేర్పుతూ ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తుంటే ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళు అభివృద్ధి చెందుతారు. చాలా చిన్న వయస్సులోనే ఒక మంచి పరిణితితో వాళ్ళ జీవితాన్ని చూడాలి. లైఫ్లో ఫెయిల్యూర్ని కూడా ఈజీగా తీసుకోగలిగే స్టేజ్ వాళ్ళకి ఆధ్యాత్మిక ఎదుగుదల వల్ల కలుగుతుంది. అసలు భగవంతుడి పాత్ర ఏంటి? నువ్వు ఎగ్జామ్స్ నువ్వు దండం పెట్టుకొని వెళ్ళి ఎగ్జామ్స్కి అని చెప్పేస్తాం, బొట్టు పెట్టుకొని వెళ్ళు, నమస్కారం చేసి వినాయకుడికి, సరస్వతికి అని. అంటే ఎగ్జామ్స్ బాగా వస్తాయి, మార్కులు అంటే బాగా రావాలి అంటే ఇక్కడ ఇది చేయాలి అన్నది అర్థమైందే, కానీ వాళ్ళు ఎలా ఉపయోగపడతారు మనకి అన్నది ఇంకా అర్థం కాలేదు. ఎలాగా సరెండర్ అవ్వడం వల్ల మనసు నిశ్చింత అవుతుంది, మనస్సు నిశ్చింత అయిన తర్వాత యాంగ్జైటీ తగ్గిన తర్వాత న్యూరాన్ కనెక్టివిటీ బాగా జరుగుతుంది, మనం చదివింది మనకు గుర్తొస్తుంది. ఆ ఎసెన్స్ అర్థం కావాలి. బొట్టెందుకు పెట్టుకుంటున్నాము అంటే ఒక రిచువల్గా పెట్టుకుంటున్నా కాదు, ఇక్కడ ఆత్మ ఉంటుంది, ఆజ్ఞాచక్రంలో మన వేలుతో పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఎనర్జైజ్ అవుతుంది అనేది తెలియాలి. ఇలా మన రిచువల్స్లో ఉన్నటువంటిది, మన సాంప్రదాయంలో ఉన్నటువంటి విషయాలు, జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకి చిన్న వయసులోనే బోధిస్తే భగవద్గీతను కూడా చాలా ఆసక్తిగా చదవగలుగుతారు. ఆధ్యాత్మికమైనటువంటి సాధన, మెడిటేషన్ అవ్వచ్చు, రాజయోగం అవ్వచ్చు, చిన్న వయస్సులోనే చాలా చక్కటి పరిణితితో ముందుకు వెళ్తారు. ఇలాగా పేరెంటింగ్లో మనం ఈ 4 అంశాల్లోనూ పిల్లల ఎదుగుదలకు కృషి చేయాలి. ఈ 4 అంశాల్లో ప్రధానమైనటువంటిది ఆధ్యాత్మికత వస్తే ఒక సెల్ఫ్ డిపెండెన్సీ వస్తుంది, ఒక పవర్ఫుల్గా పిల్లలు తయారవుతారు. ఇలాగా మనం పేరెంటింగ్లో కొన్ని మెలకువలతోటి వాళ్ళలో మీడియా ఎక్స్పోజర్ని నెగిటివ్గా కాకుండా పాజిటివ్ డైమెన్షన్లో మీడియా ఎక్స్పోజర్ మనం ఇస్తూ ఉంటే ఎన్రిచ్ చేయగలిగినటువంటి వాళ్ళం అవుతాం.
మెడిటేషన్ అనేటువంటిది వాళ్ళని ఎంపవర్ చేస్తుంది. చిన్న వయసు నుంచి వాళ్ళు మెడిటేషన్ నేర్పించగలిగితే మనం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చేయడం మొదలు పెడతారు. ఈ విధంగా వాళ్ళ ఎదుగుదలకి మనందరం కృషి చేద్దాం. ఓం శాంతి.